అంటే నిజంగా జ్యోతిష్యులు నిజాలు చెప్తారా, కావాలని డబ్బుల కోసం కొన్ని అబద్ధాలు కూడా మాట్లాడతారు? మీకు మళ్ళీ చెప్తున్నా శివ గారు, మీరు ఇక్కడ నుంచి ఎక్కడ దాకా వెళ్ళి చైతన్య స్వామి జాతకం చెప్తే డబ్బులు తీసుకుంటాడా? ఒక క్వశ్చన్ అడగండి. ఎందుకు తీసుకోరు అనేది నాకు క్వశ్చన్. ఇక్కడ విషయం ఏంటంటే నేను డబ్బుతో వ్యాపారం చేయాలి అనుకోవట్లేదు అసలు. సో ఇప్పటి వరకు మీరు ఎన్ని డబ్బులు సంపాదించారు? నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ మీకు చెప్తా. ఓకే. ఆంధ్ర బ్యాంక్. మీరు వెళ్ళి ఎంత ట్రాన్సాక్షన్ జరిగిందో చూసుకోవచ్చు. ఓకే. అంటే మేము కొన్ని లక్షల మంది కుటుంబాల నృసింహ సేవావాహిని సభ్యుల యొక్క ప్రేమనైతే పొందామండి. ఓకే. అది చాలని వాళ్ళు. మొన్న రీసెంట్ గా జరిగిన ఎలక్షన్లలో అంటే ఎమ్మెల్యేలు మీకు అంటే చాలా మంది క్యూలో కట్టి మీకు తాత్కాలు చెప్పించుకొని అంటే మేము గెలుస్తామా లేదా, గెలిచేలా మీరు ఏదైనా చెయ్యండి అని చెప్పి చాలా మంది వచ్చారంట. సో ఎవరెవరు వచ్చారో వాళ్ళ పేర్లు చాలా మంది ఉన్నారు. 37, 38 మంది ఉన్నారు. అంతమంది పేర్లు ఎక్కడ చెప్పండి. 175లో 35 మంది మీ దగ్గరకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వాళ్ళైతే 37 మంది కట్టారు ఇక్కడ మా దగ్గర ముడుపు. ఓకే. అందులో కొంతమందికి మేము హోమం కూడా చేసాం. 37 మందిలో 36 మంది గెలిచారు. ఓకే. ఒక్కరే ఓడిపోయారు. తెలంగాణకు సంబంధించినటువంటి ఎంపీలు కట్టారు, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఎంపీలు కట్టారు. సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు ఒకరు ఇప్పుడు కట్టిన వాళ్ళలో. ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ నుంచి సెంట్రల్ మినిస్టర్ ఉన్నారా? తెలంగాణ నుంచి సెంట్రల్ మినిస్టర్ గారా? గరుడ పంచమి రోజు మీరు ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ప్రసాదం తీసుకుంటే సంతానం కలుగుతుంది అని చెప్పేసి సంతానం కోసం ప్రత్యేకంగా ప్రతి మంగళవారం అమావాస్య రోజు కూడా మనం ఇక్కడ ప్రసాదాన్ని ఇస్తారు. ఓకే. అయినప్పటికీ కూడా గరుడ పంచమి రోజు ప్రత్యేకంగా వైనతేయ హోమం అంటే వైనతేయ హోమాన్ని చేస్తూ సర్పదోష నివారణ కోసం ప్రత్యేకమైనటువంటి హోమం చేస్తారు. గరుడ ప్రసాదం గురించి ఇంతమంది వస్తున్నారు కదా, సో అంతమందికి ప్రసాదం దొరుకుతుందా ఇక్కడ? మీరు 1,00,000 మందిని పంపించినా కూడా ప్రసాదం ఇస్తారు. 2 లక్షల మంది వస్తాయి. ఎంతమంది వచ్చినప్పటికీ కూడా అక్కడ కృష్ణ చైతన్య స్వామి నాకు వేదాలు నేర్పిస్తాడా? తప్పకుండా నేర్పిస్తాడు. ఓకే. నేర్పిస్తాడు. అంటే దానికి విధానం ఉంటది. ఓకే. ఎంబీబీఎస్ చదవాలంటే నువ్వేం చేయాలి? నీట్ రాయాలి. తర్వాత దానికి సంబంధించినటువంటివి నువ్వు ఏదైతే పాటిస్తారో తప్పకుండా నేర్పిస్తావు. సో ఇక్కడ ఏర్పాటు చేసి మీరు నాకు తెలిసి డిసెంబర్ 10 తారీఖు ఏదో చేయడం జరిగింది. 1 ఇయర్ కూడా కాలేదు. అవునండి. సో ఇంతమంది జనాభా రావడం జరుగుతుంది అంటే ఇదంతా మౌత్ పబ్లిసిటీయా లేకుండా మీరు ఏమైనా పబ్లిసిటీ చేయిస్తున్నారా? మేము ఏ పబ్లిసిటీ చేయక్కర్లేదు. ఇప్పుడు మీరు ఎలా వచ్చారు? నార్మల్ గా మీరు తెలుసుకొని వచ్చారు. అవును, నార్మల్ గా. అలా ఎవరికైనా ఇప్పుడు మీరు చెప్పే అతను ఒక టీవీలో పనిచేసే అతను కూడా ఎవరో భక్తులు చెప్తే వచ్చారు ఫస్ట్. ఇక్కడ పబ్లిసిటీ అనేటువంటిది మేము చేయాలనో మీరు చేయాలనో అనుకుంటే జరగదు. స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉండాలి. మీరు ఇంత ఉన్నత స్థితికి వెళ్ళాలి. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. భద్రాచలంలోని రామాలయ టెంపుల్ కి కొద్దివేటు దూరంలో ఉన్న కోరిన కోరికలు తీర్చే కల్పవృక్ష నరసింహ సాలగ్రామ ఆశ్రమం దగ్గరలో మనం ఉన్నాం. సో ఈ ఆశ్రమం గురించి మనం చాలా వినడం జరిగింది ఈ మధ్య. సో మనం ఏ కోరికలు కోరినా నెరవేరుతున్నాయి అని చెప్పేసి చాలా మంది చెప్పడం జరిగింది, మనం వినడం జరిగింది. సో అసలు ఈ ఆశ్రమంలో ఏంది అసలు విశిష్టత అనేది మనం తెలుసుకోవడానికి రావడం జరిగింది. అట్లాగే మనకు కూడా కొన్ని కోరికలు ఉన్నాయి కాబట్టి మనం కూడా ఇక్కడ ముడుపు కడదాం. సో ముడుపు కడితే ఇక్కడ మనం ఏ కోరిక కోరినా నెరవేరుతుందంట. ఒకసారి మనం ప్రయత్నిద్దాం. సో మనం లోపలికి వెళ్ళి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో ప్రముఖ జ్యోతిష్యులు, వరల్డ్ రికార్డ్ గ్రహీత డాక్టర్ కృష్ణ చైతన్య గారు మనతో పాటు ఉన్నారు. సో నమస్కారం గురుగారు. సో ఎలా ఉన్నారు గురుగారు? బాగున్నాను గురుగారు. సో నిన్న వచ్చాను. సో ఇక్కడ విశిష్టత గురించి నేను తెలుసుకోవడం జరిగింది. అంటే కోరిన కోరికలు ఇక్కడ నెరవేరుతున్నాయి అని చెప్పేసి. సో నేను కూడా ఇక్కడ ముడుపు కట్టడానికి రావడం జరిగింది. ఓకే. అట్లాగే ఇక్కడ ఈ ఆశ్రమం విశిష్టత గురించి కూడా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం.
అట్లాగే ఈ ముడుపు కట్టే ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అది మొత్తం నాకు ఒకసారి చూపించండి, నేను ముడుపు కడతా. దాని తర్వాత నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, మన వ్యూవర్స్కి కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి మిమ్మల్ని అడగడం జరుగుతుంది. సో ముడుపు కడతాను గురువు గారు ఫస్ట్. ఓకేనండి. ఎక్కడ తీసుకోవాలి ముడుపు? అంటే ఒక కొబ్బరికాయ జాకెట్ పీస్ అక్కడ ఇస్తారండి, అక్కడ తీసుకొని వచ్చేయండి, నేను కట్టిస్తాను. సో ఇక్కడ ఫస్ట్ దీపం వెలిగించాలంట. సో గురువు గారిని మనం అడుగుదాం ఒకసారి, అంటే దీపం ఎందుకు వెలిగించాలి అనేది. ఇక్కడ ఉన్నటువంటి హనుమంతుడు ఓకే, కార్యసిద్ధి హనుమాన్ అని వీరికి పేరు. ఓకే. ఈ ఆశ్రమం కట్టేటప్పుడు, మేము ఈ ఆశ్రమాన్ని నిర్మించేటప్పుడు ఈ యొక్క రాళ్ళను తెప్పించినప్పుడు ఈ రాయి అవసరం లేదు అని చెప్పి ఎన్నిసార్లు బయటపడేసినా కూడా అన్ని సార్లు లోపలికి వచ్చింది మళ్ళీ తిరిగి. సుమారు ఒక 10 సార్లు ఈ కాంపౌండ్ లో అన్ని చోట్ల తిరిగింది. ఒక పెద్ద నృసింహ ఉపాసకులు స్వామివారు చెప్పారు, ఏమయ్యా మీరు ఈ ఆశ్రమం అంటే భగవంతుడు నృసింహుడే వచ్చే కంటే ముందు ఆంజనేయుడు వచ్చేసాడు ఇక్కడికి, ఇక్కడ క్షేత్రపాలకుడుగా, ఆయనకు విశేషంగా ఉంచి పూజ చేయండి అంటే ఆ రోజు స్వామివారికి విశేషంగా 9 కలశాలతో అభిషేకం చేస్తే స్వామివారి రూపం స్పష్టంగా చాలా అద్భుతంగా కనపడు. మీరు కూడా చూడొచ్చు, అదే అవును, చాలా స్పష్టంగా స్వామివారి మూతి, కళ్ళు, నామం ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా. ఇప్పుడు ఆ నేత్రాలు మేము పెట్టక ముందు కూడా అలానే ఉన్నాయి, ఇంకా స్పష్టంగా కనపడడానికి మనం అలా పెట్టామండి. రెండో విషయం ఏంటంటే, అంటే గోశాలలో పెట్టేటువంటి దీపం నార్మల్ గా మనం అంటే ఉన్నటువంటి దీపాలు అన్నట్లు దీపారాధన అనేటువంటిది చాలా శ్రేష్టమైనది అని చెప్తారు. అయితే అలాంటి దీపారాధనలో ఉత్కృష్టమైనటువంటిది గోశాలలో పెట్టేటువంటి దీపం. దీనికి మహాలక్ష్మి దీపము అని పేరు. అంటే ఈ మహాలక్ష్మి దీపం ఏం చేస్తుంది అంటే మనల్ని పూర్తి స్థాయిలో అంటే మనకు ఉండేటువంటి దారిద్ర్య బాధలన్నీ కూడా అన్ని కూడా తొలగించేస్తుంది. ఒక గ్రహ బాధలు ఉన్నాయి మొత్తం తొలగించేస్తుంది. అంటే గోశాలలో 33 కోట్ల మంది దేవతల స్వరూపమైనటువంటి గోమాత ఉంటుంది కదా, ఆ గోమాత సన్నిధిలో దీపారాధన అనేటువంటిది మనకు వేదంలో చాలా అద్భుతమైనటువంటిది. కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు కూడా ముడుపు కట్టేటప్పుడు వారికి ఉండేటువంటి గ్రహ బాధలన్నీ కూడా తొలగిపోవాలి అనేటువంటి ఉద్దేశంతో మొదటిసారిగా ఇక్కడ స్వామివారికి దీపారాధన చేయించడం. ఆ దీపారాధన చేయించిన తర్వాత మనం ముడుపు కట్టేటువంటి కార్యక్రమాన్ని చేస్తామండి. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్వందకటాక్షలద్భవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం తాం త్రైలోక్య కుటుంబినీం సృజిజాం వందే ముకుంద ప్రియాం. చెప్పండి. ఓం ఓం గోమాత్రే నమః. గోమాత్రే నమః. ఓం ఓం శ్రీం శ్రీం శ్రీయై నమః. శ్రీయై నమః. మనం కడదాం, ఇక్కడ పెట్టేసేయండి. మీ గోత్రము, మీ కుటుంబ సభ్యుల పేర్లు ఒకసారి మనసులో చెప్పేసుకోండి. చెప్పండి. మమ కుటుంబస్య రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయ ప్రాప్యర్థం శ్రీ కల్పవృక్ష నారసింహ స్వామినః దివ్యానుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం సకల మనోభీష్ట సిద్ధ్యర్థం సమస్త మంగళ వ్యాప్యర్థం గో గోవింద కల్పవృక్ష నారసింహ స్వామినః ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. మీ సంకల్పం ఒకసారి మనసులో చెప్పుకొని కొబ్బరికాయను ముట్టుకొని మంచిగా దండం పెట్టుకొని కట్టేసేయండి. ఇక్కడ స్వామివారికి అక్కడ ప్రార్థన చేసుకొని అక్కడ నుంచి ప్రదక్షిణ. భగవత్ప్రీత్యర్థం భగవత్కైంకర్యత్వేన లక్ష్మీనరసింహస్వామినః దివ్యానుగ్రహకటాక్షసిద్ధ్యర్థం నృసింహాయ నమః. ఓం మహాసింహాయ నమః దివ్యసింహాయ నమః మహాబలాయ నమః కుసింహాయ నమః దేవాన్వేంద్రాగ్నోచరాన్ రౌద్రాయ నమః శౌరయ నమః. ఓం శ్రీవిక్రమప్రాయక్రమారి కులాహలాం చిక్నే నమః వ్యాన్ దుచ్చాంతకాంబ్రహ్మణేన్ ఘోరాం గురుత్వాయ నమః జ్వాలాం కన్ జ్వాలామాలినేన్ మహాజ్వాలాయన్ మహాభవేన్ ద్రాక్షాన్ వృక్ష ప్రతాపనాయన్ మహాద్రమిష్టాం ప్రాజ్ఞాన్ గోప్యం ద్రార్గ్యం సార్తిజ్ఞాం సదాజివాన్ మాముద్రాన్ మోగాశాలాగమ్యాం బ్రావ్రారుంద్రే రూపాన్ ద్రాగ్నాన్ భక్తాదివచ్చలాం విక్తాక్తా లోకైకనాకారుష్టే నమః
శరణాగతోత్సలాయనం దేవప్రియాం పూజ్యాం బహుదయం పరమేశ్వరాయణ మాం శివత్సోక్షేర్మాం లక్ష్మీన్ సింహస్వామి పరబ్రహ్మణే నమః భక్తాభీష్ట సర్వాభీష్ట ఫలప్రదస్వామినే నమః జగజ్జన్మాదిలీలాయా జగదానంద హేతవే జగచ్చక్షుర్నివాసాయ శ్రీనృసింహాయ మంగళం స్తంభోద్భవాయ భీమాయ ప్రహ్లాదాహ్లాదిదాయనే కల్పవృక్షాంతరస్థాయ నారసింహాయ తే నమః. స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉండాలి. మీరు ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలి. లక్ష్మీ నరసింహస్వామి దివ్య అనుగ్రహ కటాక్షి దృష్టి పవిత్రం చాలా విశేషమైంది. ఓకే గురుగారు, అంటే నాకు ఇప్పుడు ఒక తీర్థం ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ అభిషేక తీర్థం తీసుకుంటే చాలా మంచి జరుగుతుందని చెప్పేసి నేను విన్నాను. అసలు ఆ తీర్థం విశిష్టత గురించి చెప్పగలరా? అంటే ఇక్కడ కల్పవృక్ష నరసింహస్వామి వారు అంటే సాలగ్రామ తీర్థం తీసుకోవడమే చాలా విశేషం అండి. ఓకే. ఇక్కడ ఉండేటువంటి భగవంతుడు సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి వారి వరప్రసాదం. ఆ సాలగ్రామం యొక్క వైభవాన్ని అంటే ప్రతి మంగళవారం రోజు కూడా స్వామివారికి అద్భుతమైనటువంటి నవకలశ అభిషేకం ఉంటుందండి. ఆ స్వామివారి యొక్క అభిషేక జలం తీసుకోవడం ద్వారా అంటే నెగిటివ్ ఏదైతే ఉంటుందో మన చుట్టూతా కానీ మన శరీరంలో కానీ ఉండేటువంటి నెగిటివ్ అనేటువంటిది పూర్తిగా తొలగిపోతుంది. ఎప్పుడైతే నెగిటివ్ అనేటువంటిది లేదు, మీ దగ్గర ఒక ఎనర్జెటిక్ గా ఉన్నారు, అద్భుతంగా మీరు ముందుకు వెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది. అంటే వ్యాధుల యొక్క ప్రభావం కావచ్చు, మనలో ఉండేటువంటి ఆలోచనల ప్రభావం, ఇవన్నీ కూడా తగ్గిస్తుంది. అది చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే సాలగ్రామం అనగానేమి అసలు అంటే ఏంది అసలు సాలగ్రామం? మీకు సాలగ్రామం అంటే సాక్షాత్తు విష్ణువు. ఓకే. అంటే గండకి నేపాదిలో గండకి నదిలో దొరుకుతాయి ఈ యొక్క రాళ్ళు. ఓకే. ఇది అంటే చాలా రాళ్ళు ఉంటాయి అక్కడ, కొన్ని మాత్రమే సాలగ్రామ శిలలుగా స్వామివారు అక్కడ అవతరిస్తారు. సాక్షాత్ విష్ణువే ఆ యొక్క నదిలో గండకి అనేటువంటి నదిలో ఆవిర్భవించేటువంటిది సాలగ్రామం. దానికి ప్రత్యేకంగా ప్రతిష్ట, ఇప్పుడు మన ఏదైనా దేవాలయంలో ప్రతిష్టలు ఇలా ఉంటాయి కదా, సాలగ్రామానికి ఎలాంటి ప్రతిష్ట అక్కర్లేదు. సాక్షాత్తు విష్ణువే, డైరెక్ట్ విష్ణువు ఆయన. అందుకు ప్రత్యేకంగా లేదు. ఇక్కడ ఉండేటువంటి ఈ సాలగ్రామం ఏమో సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి వారు రంగాచార్యులు అనేటువంటి వైష్ణవోత్తముడికి ఇచ్చినటువంటి సాలగ్రామం అండి. ఓకే. ఇప్పుడు సాలగ్రామం మీరు ఎక్కడో దొరుకుతుందని చెప్పడం జరిగింది, ఎక్కడో దొరుకుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అది ఒకవేళ మేము తీసుకొని ఇంట్లో పెట్టుకోవచ్చు? అంటే ఇక్కడ సాలగ్రామ ఆరాధన అనేటువంటిది చాలా విశిష్టమైనదండి. ప్రతినిత్యం కూడా ఆరాధన ఉండాలి. అంటే దీపారాధన కావచ్చు, అభిషేకం కావచ్చు, ఆహారం భోజనం కావచ్చు. అలా ఇప్పుడు మన ఇంట్లో చిన్న పిల్లాడు ఉన్నాడండి, చిన్న పిల్లాడు అంటే మనం ఏం చేస్తాం అంటే తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటాం. వాడికి పాలు అన్నం ఏదైతే అది మన ఇంట్లో తీసుకొని వచ్చామా అక్కడ పెట్టామా అంటే దాని యొక్క ఉపయోగం ఉండదు. దానికి ప్రతినిత్యం కూడా ఆహారం పెట్టాలి, ప్రతినిత్యం దానికి దీపారాధన, ప్రతినిత్యం అభిషేకం, ఇలాంటివన్నీ ఉంటే తప్పకుండా పెట్టుకోవచ్చు. కానీ చాలా మంది ఏం చేస్తారంటే ఒక రోజు చేసి ఒక రోజు చేయక అలా ఉంటారు కాబట్టి చాలా వరకు వద్దు అని చెప్తారు. అలా చేసేటువంటి అవకాశం ఉంది అంటే మాత్రం తప్పకుండా పెట్టుకోవచ్చు. ఓకే. అంటే ఒకటే దగ్గర అంటే ఈ సాలగ్రామం అట్లాగే గోమాతలు వీటన్నిటిని ఇక్కడ పెట్టడం జరిగింది. అసలు గోమాతల విశిష్టత గురించి ఏమైనా చెప్పగలరా? గోవు అనేటువంటిది మనకు సర్వదేవతా స్వరూపం. అంటే వేదం చెప్పినటువంటి దాంట్లో గోమాత కూడా ఒకటి. అవును. భగవంతుడు అనేటువంటి వాడిని మనం ఎలా అయితే ఆరాధన చేస్తామో గోవుని ఆరాధన చేస్తే మనకు ఉండేటువంటి ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రతి భగవంతుడికి ఆరాధన చేసినటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి గోమాత. అంటే ఇందులో ఉండేటువంటి సాధారణంగా మనం ఒక ఈ సరే జీవి అనుకోండి, ప్రతిదీ ఉపయోగపడేటువంటిది. అంటే కామన్ గా ఆక్సిజన్ అనేటువంటిది మనం నార్మల్ గా గోమాత దగ్గర ఉండి మనం ప్రతినిత్యం కూడా గోసేవ అనేటువంటి చేస్తే మన యొక్క రుగ్మతలను తగ్గించేటువంటిది ఫస్ట్. మామూలుగా మనం దాని దగ్గర ఉంటేనే మనకు పూర్తిగా పాజిటివ్ అనేటువంటిది ఉంటుంది. గోశాల సందర్శనం అనేటువంటిది మనం అంటే ఒక యజ్ఞం చేస్తే ఎంత ఫలితం వస్తుంది, లేదా ఒక దేవాలయం నిర్మిస్తే ఎంత ఫలితం వస్తుంది, అంటే గోవుని మనం సంరక్షిస్తే అంత అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది శాస్త్రం చెప్పినటువంటి. సో ఇంకోటి ఇక్కడ ముడుపులు ఉన్నాయి కదా గురువు గారు, అంటే ఇంతకు ముందు మనము ముడుపు కట్టిన ఆ ముడుపు ఇక్కడ కడతారా లేకుంటే ఈ ముడుపు? ఇక్కడ విషయం ఏంటంటే ఇది ప్రత్యేకంగా ఏర్పాటు చేసామండి. అంటే విపరీతమైనటువంటి జ్వరం వచ్చినప్పుడు ఎవరైనా సాధారణంగా వచ్చి వెంటనే వెళ్ళిపోయేటువంటి వాళ్ళు ఇలా ప్రత్యేకంగా స్వామివారి దగ్గర అక్కడ పెట్టలేకుండా ఏదైనా ఇబ్బంది ఉంటే ఇక్కడ వెంటనే కట్టేసి వెళ్ళిపోయేటువంటి విధంగా ఏర్పాటు చేసాం. రోజు అయితే స్వామివారి దగ్గర అక్కడ స్వామివారి దగ్గర ఉంటాయి, ఒక రోజు రాత్రి అంతా కూడా ఉండి తర్వాత రోజు మేము ఇక్కడ కట్టడం ఇవన్నీ ఉంటాయండి. అంటే ఇప్పుడు నేను ఇచ్చిన ముడుపు కూడా అక్కడ స్వామివారి దగ్గర ఉంటుంది, ఒక రాత్రి అక్కడ స్వామివారి దగ్గర ఉంటుందండి. తర్వాత ఇక్కడికి వస్తుంది. తర్వాత దీన్ని అంతా కూడా ఈ ముడుపులన్నీ కూడా తీసేసి చతుర్దశి రోజు తీసేస్తాం, మొత్తం తీసేసి అమావాస్య రోజు పొద్దున్నే హోమం చేసే సమయంలో ఈ ఇందులో కట్టినటువంటి ముడుపులు ఏదైతే కొబ్బరికాయ కడతామో
ఆ కొబ్బరికాయ హోమంలో వేస్తాం. ఓకే. సో ఇక్కడ నిత్యం హోమాలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. సో హోమగుండం కూడా ఇక్కడ ఉంది. సో హోమం గురించి ఏమన్నా చెప్పండి గురువుగారు. అంటే మనకి ఇక్కడ ప్రత్యేకంగా అంటే మన సాలగ్రామ సన్నిధిలో ప్రత్యేకంగా ఏమవుతుందంటే ప్రతి అమావాస్య రోజు విశేషమైనటువంటి పర్వదినాలు కావచ్చు, అమావాస్య అయితే ప్రతి అమావాస్య రోజు అయితే అద్భుతంగా అంటే మహాలక్ష్మి ఆరాధన జరుగుతుందండి ఇక్కడ. లక్ష్మీ ఆరాధన అమావాస్య రోజు చేస్తే చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది అని చెప్పి మనకు శాస్త్రం. దానికి అనుగుణంగా ఇక్కడ కట్టేటువంటి ముడుపులన్నింటినీ కూడా ఆ రోజు మనం తీసేసి ఆ కొబ్బరికాయలు అన్ని కూడా లక్ష్మీ హోమంలో వేయడం జరుగుతుందండి. అంటే హోమం చేస్తే ఏంటి మనకు ఫలితం అంటే ఆయుష్ హోమం జరుగుతుంది, ఇక్కడ సుదర్శన హోమం జరుగుతుంది. ప్రతి నిత్యం కూడా అంటే కట్టేటువంటి ముడుపుల్లో సమర్పించినటువంటి కొబ్బరికాయలన్నీ కూడా ఈ 2 హోమాల్లో ఆ రోజు వేయడం జరుగుతుంది. అంటే ఇంకా కొన్ని నాకు క్వశ్చన్స్ ఉన్నాయి. సో మనం ఒక దగ్గర కూర్చొని మనం మాట్లాడదాం. అంటే మన వ్యూవర్స్ కూడా క్వశ్చన్లు చాలా ఉంటాయి కాబట్టి సో అసలు మొత్తం అంటే ఈ ఆశ్రమం గురించి తెలుసుకోవడానికి అయితే నేను చాలా ప్రయత్నిస్తా. సో కొన్ని క్వశ్చన్లు అడుగుతాం మిమ్మల్ని. ఒక దగ్గర కూర్చొని మనం ఖచ్చితంగా తెలుసుకుందాం. కూర్చుందాం ఇప్పుడు. తప్పకుండా. గురువు గారు, నేను ఇక్కడికి వచ్చిన వేళ విశేషం ఏందో కానీ నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అంటే ఈ ఆశ్రమంకి రాగానే అంటే నేను ముడుపు కట్టిన తర్వాత చాలా ప్రశాంతంగా హాయిగా అంటే ఎంతో బాధలున్న నేను అంటే కొంచెం ఇప్పుడు బాగా అనిపిస్తుంది. అంటే ముడుపు కట్టడం వల్ల నిజంగా కోరికలు నెరవేరుతాయా? అంటే నేను కోరుకున్నది నెరవేరుతుందా పక్క? అంటే ఇక్కడ ముడుపు కడితే మీది ధర్మబద్ధమైనటువంటి సంకల్పం అయితే ఖచ్చితంగా నెరవేరుతుంది. ఓకే. ఫస్ట్ అంటే మనం ఏ పని చేయకోకుండా నాకు అన్ని అవ్వాలంటే భగవంతుడు కూడా అది చేయడు. ఓకే. శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా మనకు చెప్పింది ఏంటంటే నువ్వు కష్టపడి పని చేయి, తప్పనిసరిగా ఫలితాన్ని ఇస్తానని చెప్పాడు భగవంతుడు. అలాగే ఇక్కడ ధర్మబద్ధంగా ఉండాలి, పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో భగవంతుని ప్రార్థన చేసి నువ్వు ఏదైతే సంకల్పం చేస్తున్నావో దేనికోసం అయితే చేస్తున్నావో దానికి నీ శ్రమ ఏదైతే ఉందో అది నీ దగ్గర ఉంటే ఖచ్చితమైనటువంటి ఫలితం ఇక్కడ 100కు 100% అవుతుంది. ముడుపు కడితే పక్క పని అవుతుంది. అయితే నేను విన్నా చాలా అంటే ఇక్కడికి హెల్త్ బాగాలేకుంటే ఇక్కడికి వచ్చి ముడుపు కట్టిన వాళ్ళకి చాలా బాగా జరిగిందని, దాని తర్వాత ఎంబీబీఎస్ సీట్ కానీ, వీసా రాని వాళ్ళకి వీసా కానీ, మళ్ళీ దాని తర్వాత ఐఐటి జేఈ వాళ్ళ దాంట్లో ర్యాంక్ రావడం కానీ, సో ఇట్లా కుటుంబ కలహాలు ఉంటే వాళ్ళందరూ కలిసిపోవడం కానీ ఇదంతా చాలా జరిగినాయి అంట. సో ఇవన్నీ మిరాకిల్స్ నిజంగా జరిగాయా లేకుంటే? షూర్. ఒకటి విషయం ఏంటంటే ఇక్కడ వచ్చేటువంటి భక్తులు ఎవరైనా కూడా ఆర్తితోటి భగవంతుని ప్రార్థన చేస్తే ఇప్పుడు సంతానానికి సంబంధించినటువంటి విషయంలో కోకొల్లలు ప్రతినిత్యం కూడా వందలాది మంది భక్తులు స్వామివారి దగ్గరికి వచ్చి సంతానానికి ముడుపు కట్టి ప్రదక్షిణ చేసి వెళ్తుంటారు. అదే ఆర్థిక స్థిరత్వం అంటే చాలా మంది ఆర్థికంగా ఉండేటువంటి ఇబ్బందులు ఉండేటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ముడుపు కట్టి వెళ్తుంటారు. అదేవిధంగా అంటే మన పిల్లలకు సంబంధించినటువంటి ఆరోగ్యం, వాళ్ళకి విద్య లేదా విదేశీయానం అంటే చాలా మంది బయటికి వెళ్ళి చదువుకునేటువంటి చాలా మందికి ప్రస్తుతం అంటే వీసా దగ్గరికి వెళ్ళి రిజెక్ట్ అవ్వడం ఇలాంటి విషయాల్లో చాలా మంది ఇక్కడికి వచ్చి ముడుపు కట్టి వెళ్ళేటువంటి అంటే ఇక్కడికి ఏదైనప్పటికీ కూడా అవన్నీ కూడా ధర్మబద్ధమైనటువంటి కోరికలు. అంటే సంతానం కావాలి, అది ధర్మబద్ధమైనటువంటి కోరిక. మీ పిల్లలు బాగుండాలి, ధర్మబద్ధమైనటువంటి కోరిక. అంటే మన కుటుంబంలో ఆరోగ్యం బాగుండాలి, ధర్మబద్ధమైన కోరిక. ఖచ్చితంగా అవుతాయి కదా. అంటే ధర్మబద్ధంగా నీ దగ్గర ఏ సంకల్పం ఉన్నప్పటికీ కూడా అద్భుతంగా అవుతాయి. సంతానానికి సంబంధించిన అయితే కొన్ని వందలాది ప్రతినిత్యం మేము వింటూనే ఉంటాం. ఇక్కడికి వచ్చి ముడుపు కట్టిన తర్వాత వాళ్ళు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆర్థిక స్థిరత్వానికి సంబంధించిందండి, లేదా వ్యాపారంలో ఇబ్బందికి సంబంధించినటువంటి వాళ్ళైతే కొన్ని వందలాది మంది స్వామివారి దగ్గరికి వచ్చిన తర్వాత బాగున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదేవిధంగా వీసా, ఈ మధ్య కాలంలో మా సాలగ్రామంలో ఉండేటువంటి భగవంతుడికి వీసాల దేవుడు అని చాలా మంది చెప్పుకుంటున్నారు. ఎందుకయ్యా అంటే ఇక్కడికి చాలా సార్లు ప్రయత్నం చేసి రాకపోతే, స్టాంపింగ్ పడకపోతే ఇక్కడికి వచ్చి ముడుపు కట్టి వెళ్ళినటువంటి వాళ్ళు చాలా మందికి స్టాంపింగ్ అయింది. ఓకే. అంటే భగవంతుణ్ణి వాళ్ళ ఆర్తితో ఇక్కడికి వచ్చి ప్రార్థన చేశారు, ఖచ్చితంగా పని అవుతుంది. అంటే చాలా మందికి వీసాలు వచ్చినాయి, వీసాల దేవుడుగా పేరు వచ్చేసింది ఖచ్చితంగా. ఓకే. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సంతానం గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. అంటే నేను ఇది కూడా విన్నా, అంటే మా ఇండస్ట్రీ వ్యక్తికి ఒక అతనికి అంటే సంతానం లేకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత తనకి కన్ఫర్మ్ అయినట్టు వచ్చింది నాకు ఇన్ఫర్మేషన్. అది నిజమేనా? ఖచ్చితమైనటువంటి నిజం. అబ్బాయి జనవరిలో వచ్చాడు. ఓకే. జనవరిలో వచ్చిన తర్వాత ఆ అబ్బాయికి పెళ్లి అప్పటికి సుమారు 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాలు అయిన తర్వాత ఎవరి ద్వారా తెలుసుకుని ఇక్కడికి వచ్చి స్వామివారి దగ్గర ముడుపు కట్టి స్వామివారి అన్నప్రసాదానికి కూడా బియ్యాన్ని అవన్నీ సమర్పించి వెళ్ళాడు అతను. మామూలుగా 9 ప్రదక్షిణ చేసి రాత్రి ఇక్కడ నిద్ర చేసి ఇలా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అంటే అతను జనవరిలో వచ్చారు, మార్చి కంతా ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ. ఓకే. అంటే ఎంత ఆనందంగా తిరిగి మళ్ళీ అతను శ్రీరామనవమి టైంలో మళ్ళీ వచ్చి దర్శనం చేసుకున్నాడు. ఇప్పటిదాకా సుమారు ఒక 4 సార్లు దర్శనం చేసుకున్నాడు స్వామివారు. అంటే స్వామివారు నా మొర విన్నారు అని ఆయన పదే అమావాస్య రోజు లేదా విశేషమైనటువంటి పర్వదినాలు ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా స్వామివారిని దర్శనం చేసుకొని
వెళ్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి 4వ నెల 3వ నెల ప్రెగ్నెంట్ అమ్మాయి. సో అంటే ఇట్లాంటివి చెప్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తా ఉంటది అంటే ఇవన్నీ విన్నప్పుడు? సార్ ఫస్ట్ ఇక్కడ ఏంటంటే భగవద్ అనుగ్రహం అనేటువంటిది ఒక మనిషికి చేరిందంటే ఆటోమేటిక్గా దానికి సంబంధించినటువంటి ఆనందం ఉంటుంది. అంటే నేను మాత్రమే బాగుండాలి కాకుండా నాతో పాటు అందరూ బాగుండాలి అనేటువంటి సంకల్పంతో చేసినటువంటి పని కొన్ని వందలాది మంది అంటే ప్రతినిత్యం కూడా వందల వేలాది మంది వచ్చినప్పుడు ప్రతి కుటుంబంలో భగవద్ అనుగ్రహం వెళ్తుంది అంటే ఖచ్చితమైనటువంటి ఫలితం ఉంది వాళ్ళకి అంటే మనం చాలా ఆనందిస్తాం కదా. అంటే మన ద్వారా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి చాలా బాగా జరిగింది తప్పనిసరిగా. ఇప్పుడు మనం ఒక మనిషికి అన్నం పెడితేనే వాడు ఆకలి తీరితేనే మనం ఆనందిస్తాం, అబ్బా ఒకరికి మంచి చేసామని. మరి కుటుంబం నిలబడుతుందంటే అదే చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది. సో అంటే ఈ ఫలితాలన్నిటికీ ఇక్కడ ఏంటి మూల కారణం అసలు ఈ ఆశ్రమంలో? ఇక్కడ ఫలితాలన్నిటికీ కూడా ఏకైక కారణం కల్పవృక్ష నరసింహస్వామి వారు. సాక్షాత్తు లక్ష్మీ నరసింహస్వామి వారే 750 సంవత్సరాల క్రితం రంగాచార్య స్వామి వారికి ఇచ్చినటువంటి సాలగ్రామం. మీరు ఇందాక దర్శనం చేసుకున్నారు. ఈ సాలగ్రామం యొక్క శక్తి ఎలాంటిదయ్యా అంటే ఎం కామయతే చిత్తం తం ప్రాప్నోతి నిశ్చయం అని. నీకు ఏది ధర్మబద్ధమైనటువంటి సంకల్పం ఉంటుందో భగవంతుడిని ప్రార్థన చేస్తే తప్పకుండా అవుతుంది. రంగాచార్య స్వామి వారికి ఆయనే చెప్పారు, భగవంతుడు చెప్పినటువంటి నేను రావాల్సిన సమయంలో బయటికి వచ్చి నేను ఏం చేయాలో అవన్నీ చేస్తానన్నారు. 750 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చారు బయటికి. అద్భుతమైనటువంటి ఫలితాలని ప్రజలకు ఇస్తున్నారు భగవంతుడు. అల్టిమేట్ గాడ్ ఆయన. అయితే 8 తరాలుగా ఉన్న మీ సాలగ్రామం మీ ఇంట్లో ఉండే అంటే మీ కుటుంబ పరంపరంగా వచ్చింది. సో అంటే మీ తరం 9వ తరం. అవునండి. సో ఇప్పుడు మీరు అంటే జనాల దర్శనార్థం మీరు ఎందుకు పెట్టాలనుకున్నారు? అసలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అంటే నృసింహ అంటే 8 తరాలు కూడా గోప్యంగా ఏం లేరు, ఇంట్లో ఉండి చాలా మందికి మాకు తెలిసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకు తెలిసేది. అంటే మీ పక్కన ఇంట్లో ఏం జరుగుతుందో మీకు తెలుస్తుంది కదా. అవునవును. అలాగే తెలిసేది. అయితే ఈ మధ్య కాలంలో అంటే మేము నృసింహ సేవావాహిని అనేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసి చిన్న చిన్న కార్యక్రమాలు ఇలా జరగడం ఇవన్నీ అవుతున్నాయి. భగవత్ సంకల్పం ఏమో స్వామియే సంకల్పించారేమో అంటే అందరికీ మంచి చేయాలి అని భగవదాజ్ఞగా మనం దాన్ని బయట పెట్టాం. నృసింహ మహామంత్రాన్ని అప్పటికే కొన్ని కోటాను కోట్ల సార్లు కొన్ని అంటే వేలాది మంది ప్రజలతోటి ప్రతినిత్యం కూడా పారాయణం చేయించడం ఇలా చేసేవాళ్ళం. నేను ఒక్కడే బాగుండడం కాదు అందరూ బాగుండాలి అనేటువంటి సంకల్పంతో స్వామిని ప్రార్థన చేస్తున్నప్పుడు స్వామి సంకల్పం ఇది బయటకు రావాలని ఆయన చెప్తేనే ఇలా ఏర్పాటు చేశాం. అసలు అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కదా. సో ఇక్కడ ఏర్పాటు చేసి మీరు నాకు తెలిసి డిసెంబర్ 10 తారీఖు ఏదో చేయడం జరిగింది. 1 ఇయర్ కూడా కాలేదు. సో ఇంతమంది జనాభా రావడం జరుగుతుంది అంటే ఇదంతా మౌత్ పబ్లిసిటీయా లేకుంటే మీరు ఏమైనా పబ్లిసిటీ చేయిస్తున్నారా? మేము ఏ పబ్లిసిటీ చేయక్కర్లేదు. ఇప్పుడు మీరు ఎలా వచ్చారు? నార్మల్ గా మీరు తెలుసుకొని వచ్చారు. అవును, నార్మల్ గా అలా ఎవరికైనా ఇప్పుడు మీరు చెప్పే అతను ఒక టీవీలో పనిచేసే అతను కూడా ఎవరో భక్తులు చెప్తే వచ్చారు ఫస్ట్. ఇక్కడ పబ్లిసిటీ అనేటువంటిది మేము చేయాలనో మీరు చేయాలనో అనుకుంటే జరగదు. భగవంతుడు అనేటువంటి వాడు ప్రకటించబడ్డాడు, ఇక్కడ వచ్చాడు. ఆయన ఎలా ఎవరి హృదయాల్లోకి వెళ్ళి ఏం చేస్తారో తెలుస్తున్నది ఆటోమేటిక్ గా. అలానే వస్తున్నారండి ఇప్పటిదాకా కూడా. అంటే మిగతా వాళ్ళందరూ కూడా ఎవరి ఛానల్ వాళ్ళు ఇప్పుడు కామన్ గా ఇక్కడ ఏదో అద్భుతం జరుగుతుందంటే ఏం చేస్తారు వాళ్ళు తెలుసుకొని వాళ్ళు వచ్చి ముడుపు కట్టి స్వామివారి అంటే అది ప్రశ్నగా వస్తున్నారా, భగవంతుడి పైన విశ్వాసం వస్తున్నారా అంటే ఫస్ట్ ప్రశ్నగానే వస్తున్నారు. తర్వాత వాళ్ళకి విశ్వాసం ఏర్పడుతుంది. ఎవరికి వాళ్ళు చిన్న చిన్న షార్ట్లు తీసుకొని యూట్యూబ్ లో వేసేవాళ్ళు, ఇన్స్టాగ్రామ్ లో వేసేవాళ్ళు, వాళ్ళ ద్వారా ఇంకా ఎక్కువ మందికి వెళ్తారు. అయితే కల్పవృక్షం, సాలగ్రామం, ఇక్కడ మనకు గోమాతలు. సో ఈ మూడిటి గురించి అసలు విశిష్టత ఏంటి అంటే ఒక స్టోరీ అనేది ఉంటది కదా. ఓకే, అది అంటే ఈ స్టోరీ ఏంటంటే 750 సంవత్సరాల క్రితం స్వామివారు ఇచ్చినప్పుడు ఈ సాలగ్రామం, ఆ సాలగ్రామంలోని కల్పవృక్షం ఉందండి. సాలగ్రామంలోనే కల్పవృక్షం ఉంది. అది నారసింహ సాలగ్రామం. ఆ సాలగ్రామంలోనే గోవు యొక్క పాదం ఉంటది చిన్నగా. అంటే సకల దేవతా స్వరూపమైనటువంటి గోమాత, ముక్కోటి దేవతలు ఆరాధించేటువంటి నృసింహుడు, ఈ రెండింటి యొక్క స్వరూపమే కల్పవృక్ష నరసింహ సాలగ్రామం అండి. అయితే మేము ఇక్కడ ఏర్పాటు చేసే సమయంలో కూడా భగవంతుడు గోవు గోవిందుడు ఒక దగ్గరే ఉండాలి అని చెప్పి ఎప్పుడైతే ఉన్నదో అలా చెప్పినటువంటి ప్రకారంగానే గోవుని గోవిందుని ఒక దగ్గరే పెట్టి ఆరాధిస్తున్నాం అండి. సాధారణంగా అంటే గోమాతను ఆరాధిస్తేనే అద్భుతమైనటువంటి ఫలితం ఇస్తారు అని చెప్పి మనకు పురాణాలు శాస్త్రాలు అన్ని చెప్తున్నాయి. మనం ఈ మధ్యకాలంలో గోవు ఆరాధన చాలా అద్భుతంగా పెరుగుతుంది. సాలగ్రామాన్ని ఆరాధిస్తే సాక్షాత్తు విష్ణువుని ఆరాధించినటువంటి ఫలితం వస్తుంది. ఆ రెండింటిని ఏకకాలంలో దర్శనం చేసుకొని ఏకకాలంలో ఇక్కడ ప్రదక్షిణ చేయడం అనేటువంటిది మీ దగ్గర ఉండేటువంటి అన్ని A to Z అక్కడ దాకా మనం చేసినటువంటి ఏవైతే పాప పుణ్యాలు ఉంటాయో ఆ పాపాలన్నింటినీ కూడా కడిగేసి పుణ్యాన్ని ప్రసాదిస్తాడు భగవంతుడు. అంటే పాపాలు కడిగేస్తాడంటే ఏ పాపాలు చేస్తే కడిగేస్తాడా అంటే నువ్వు పాపం చేసేటప్పుడు మనకు కూడా ఉంటది కదా పాప భీతి అనేటువంటిది. ఆ భీతి ఉండేటువంటి అన్ని పాపాలని కడిగేస్తాడు.
కావాలని ఇంటెన్షనల్ గా చేసేటువంటి వాటివి కాదండి. మనం తప్పనిసరిగా మన కుటుంబానికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు కుటుంబానికి సంబంధించినటువంటి కొన్ని ఎవరైనా చేస్తారు, అవన్నీ కూడా తప్పనిసరిగా కడిగేస్తారు భగవంతుడు. తద్వారా భగవద్ అనుగ్రహం అనేటువంటిది ఇక్కడ చాలా ఈజీగా దొరుకుతుంది. అది మీరు ఒకటే గమనించండి. మీరు మీ ఇది అయిపోయిన తర్వాత ఒక్క 10 నిమిషాలు పూర్తి స్థాయిలో భగవంతుడి సన్నిధిలో కూర్చొని, అంటే భగవంతుడిని హృదయంలో నింపుకొని మీరు ప్రార్థన చేయండి. తప్పనిసరిగా ఇక్కడ మీకు టచ్ తెలుస్తుంది. అంటే స్వామి యొక్క అనుగ్రహం మీకు టచ్ తెలుస్తుంది ఖచ్చితంగా. అంటే భగవంతుడు ఇక్కడ ఉన్నాడు, భగవత్ శక్తి అనేటువంటిది ఇక్కడ అద్భుతంగా ఉంది అనేటువంటిది మీకు తెలుస్తుంది. తద్వారా మీరే ఆ ఫలితాన్ని మీరు పొందొచ్చు, ఆ ఫీల్ ని మీరు పొందొచ్చు. సో అంటే ఇక్కడికి వచ్చే ప్రజలకు కూడా మీరు మంత్రాలు నేర్పిస్తున్నారంట, సో మంత్రోపదేశం. సో ఎందుకు అంటే నృసింహ మహామంత్రం అనేటువంటిది మేము ప్రతి ఒక్కరికి కూడా చెప్పి వాళ్ళని ప్రతినిత్యం అనుష్ఠానం చేసుకోమని చెప్తుంటామండి. ఓకే. నృసింహము మహామంత్రం అనేటువంటిది మంత్రరాజము. అది ఫస్ట్. ఆ మంత్రాన్ని మనం పట్టుకొని ఉంటే ఖచ్చితమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు. అంటే ఏదైతే గ్రహ బాధలు ఉన్నాయి, మన కుటుంబానికి సంబంధించినటువంటి ఏదైనా మంచి జరగాలి, ఒక మంత్రం అల్టిమేట్ అనేటువంటి దాన్ని మనం పట్టుకొని ఉంటే ఎప్పుడైనా అద్భుతమైనటువంటి ఫలితం కోసం మనం ప్రతి ఒక్కరికి కూడా ఆ మంత్రాన్ని ఉపదేశం చేసి పారాయణం చేసుకొని చెప్తాం. సో ఇక్కడ అమావాస్య నాడే అంటే ఎక్కువగా పూజలు చేయడానికి కారణం ఏంటి? అంటే ఇక్కడ ప్రతి నిత్యం కూడా విశేషమైనటువంటి పూజలు ఉంటాయి. ఓకే. ప్రతి మంగళవారం అంటే కల్పవృక్ష స్వామివారు సాలగ్రామం ఇచ్చినటువంటి రోజు మంగళవారం. ఆ మంగళవారం అనేటువంటిది స్వామివారికి అద్భుతమైనటువంటి అభిషేకం ఉంటుంది. ఉదయం 8:30కి ప్రతి మంగళవారం కూడా నవకలశ అభిషేకము, తర్వాత ఇవన్నీ కూడా ఉంటాయండి. అయితే మనం ముడుపులు కడతారు కదా, ఇక్కడ ప్రత్యేకంగా ముడుపులే ప్రత్యేకత. ఈ ముడుపులు కట్టినటువంటి ముడుపులన్నింటినీ కూడా చతుర్దశి రోజు మొత్తం అన్ని ముడుపుల్ని విప్పేసి అమావాస్య రోజు, ప్రతి అమావాస్య రోజు కూడా విశేషమైనటువంటి లక్ష్మీ ఆరాధన చేస్తారు ఇక్కడ. ఈ లక్ష్మీ ఆరాధన అనేటువంటిది ఎప్పుడైతే జరుగుతుందో, అంటే అమావాస్య రోజు లక్ష్మీ ఆరాధన చేయడం చాలా గొప్పది. ఆ అమావాస్య రోజు శ్రీ మహాలక్ష్మి హోమాన్ని, అంటే గోశాలలోని సురభి హోమాన్ని, శ్రీ మహాలక్ష్మి హోమాన్ని, ఆయుష్ హోమాన్ని మనం ప్రతి అమావాస్యలో చేస్తామండి. దానికి గాను అంటే ముడుపులు కట్టినటువంటి వాళ్ళు చాలా మంది కూడా ఆ రోజు అమావాస్యలో స్వామివారి దర్శనం చేసుకోవడానికి ముందు రోజు వచ్చి స్వామివారి ఇక్కడ నిద్ర చేసి స్వామివారి హోమంలోను అభిషేకంలోను పాల్గొని ఆ అభిషేక జలాన్ని, అదేవిధంగా అమావాస్య రోజు మాత్రమే మనం ఇక్కడ నృసింహ రక్ష అనేటువంటిది ఒకటి ప్రత్యేకంగా తయారు చేసి స్వామివారి రక్ష అందరికీ ఇస్తామండి. దానికోసం కొన్ని వేలాది మంది ఆ రోజు స్వామివారి హోమంలో పాల్గొని ఆ రక్ష, ఆ తీర్థాన్ని తీసుకొని వెళ్తుంటారు. సో అంటే ఆ తీర్థాన్ని తీసుకోవడం వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అంటే ఇక్కడ స్వామివారికి అభిషేకం చేసినటువంటి జలాన్ని మేము 3 పద్ధతుల్లో వినియోగించమని చెప్తాం. ఓకే. ఒకటి ఆ తీర్థం ఫస్ట్ తాగడానికి, ఓకే. ఒకటి రెండోది మన ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో ప్రోక్షణ చేసుకోవడానికి, ఇంట్లో ఉండేటువంటి నెగటివ్ ఏదైతే ఉందో అది పోవడానికి. ఓకే. మూడవది స్నానం చేసేటప్పుడు 3 రోజుల కాలం పాటు దాన్ని స్నానం చేసి ఆ తీర్థంలో కలుపుకొని స్నానం చేయమని చెప్తాం. అంటే శరీరం పైన ఉండేటువంటిది, శరీరం లోపల ఉండేటువంటిది, మీరు ఉండేటువంటి ఇంట్లో ఏదైతే ఉంటారో ఆ ఇంట్లో కూడా ఆ యొక్క ప్రభావం తగ్గడానికి ఈ 3 రకాలైనటువంటి పద్ధతితో తీర్థం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది ఖచ్చితంగా. గోమాతలను పూజించిన, అంటే గోశాలలో ఏదన్నా పుణ్య కార్యం చేసినా అంటే మంచి జరుగుతుంది అని చెప్పేసి చాలా మంది నమ్ముతారు. ఎందుకు? గోవు అనేటువంటిది మనం వేదంలో చెప్పినటువంటి విధంగా, అంటే అందరు భగవత్ స్వరూపం. ఫస్ట్ అది ఏ భగవంతుని మనం ఆరాధించలేకపోయినా గోమాతకు కొంచెం ఆహారాన్ని పెడితేనే అద్భుతమైనటువంటి ఫలితం ఇస్తారు. పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది, సకల గ్రహ దోషాలు తొలగుతాయి. అలాంటి గోవు సన్నిధిలో మనం ఉండడం అనేటువంటిది ఫస్ట్ అక్కడ ఆ ప్రాంతానికి మనం వెళ్ళామంటేనే మనం అదృష్టవంతులం. లేదు ఒక 10 నిమిషాలు ఆ గోశాలలో మనం కూర్చున్నాం అంటే మామూలుగా అక్కడ కూర్చొని ఏదైనా జపం చేశాము, లేదా అక్కడ చెప్పేటువంటి 4 మంచి మాటలు విన్నాము, అన్నిటికీ కూడా అప్పటిదాకా చేసినటువంటి పాపాన్ని నశింపజేసేటువంటిది గోమాత ఫస్ట్. గోశాల అనేటువంటిది ఎప్పుడైతే అక్కడ ఉంటామో సాక్షాత్ దేవతలంతా అక్కడే ఉంటారు. నీ దగ్గర నెగిటివ్ ఎక్కడది, ఇంకా ఆటోమేటిక్ తొందరగా అన్ని మొత్తం తొలగిపోతాయి. అంటే గోశాలలో చాలా మటుకు ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు అంటే గోహత్యలను మనం వింటా ఉన్నాం, చూస్తా ఉన్నాం. సో వీటిని మీరు ఎట్లా చూస్తారు? అంటే బయట ఉండేటువంటి దాంట్లో అంటే మీరు నాకు విలువ ఇస్తే నేను మీకు విలువ ఇస్తాను ఫస్ట్. ఎవరైనప్పటికీ కూడా అది ఎవరి ఆహారంగా తీసుకునేటువంటి వాళ్ళు కూడా ఇంకొక మతానికి సంబంధించినటువంటి విషయాల్లో తల దూర్చుకోకుండా ఉండడం అనేటువంటిది మంచిదండి ఫస్ట్. దాన్ని వాళ్ళు ఎంత తగ్గించుకోగలిగితే, అంటే ప్రస్తుత సమాజంలో అది పెరుగుతున్నాయి, గోరక్షకులు చాలా అద్భుతంగా కష్టపడి ఆ గోమాతలను పట్టుకుంటున్నారు, తర్వాత గోశాల తరలిస్తున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. వాళ్ళందరికీ మేము ఇచ్చేటువంటి సూచన, సలహాను, విజ్ఞప్తి ఏదైనా కావచ్చు, కానీ అవన్నీ కూడా అంటే ఇంకొక మతాన్ని రెచ్చగొట్టడం అనేటువంటిది ఏదైనా చేయకపోతే మంచిదండి. సో అంటే మతాలను రెచ్చగొట్టే కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అంటే ఇక్కడ విషయం ఏంటంటే అండి, ప్రస్తుతం అంటే హేతువాదులు కావచ్చు, నాస్తికవాదులు కావచ్చు, లేకపోతే అన్య మతస్థులు కావచ్చు, ఎవరైనా కూడా హిందూ మతానికి సంబంధించినటువంటి విషయాల్లో నార్మల్గా ఎలా ఉంటుందంటే
ఇంతకు ముందులో ఉండేటువంటి పరిస్థితికి ఇప్పుడు పరిస్థితికి చాలా తేడా వచ్చింది. అంటే మీ దగ్గర నుంచి రెస్పాండ్ ఏదైతే వస్తుందో దానికి క్విక్ రెస్పాండ్ ఖచ్చితంగా ఇప్పుడు వస్తుంది. దాంతో చాలా మంది తగ్గుతున్నారు. ఫస్ట్ ఇంతకుముందు ఎలా ఉంటుందంటే హిందూ మతం పైన ఏదైనా ఒక ఆరోపణ వేయాలి, ఏదైనా అసభ్యంగా మాట్లాడాలి, వాటిని మనం ఏం చేస్తారంటే సామాజిక మాధ్యమాల ప్రభావం ఇంకోటి కావచ్చు అంటే రాత్రికి రాత్రి అతను హీరో అయిపోతున్నారు. అది చూసుకొని చాలా మంది ఏమవుతుందంటే రెచ్చిపోతున్నారు. నార్మల్ ఏదో మాట్లాడితే అయిపోతుంది, కానీ దాని యొక్క పర్యావసానం తొందరగానే మీద పడిపోతున్నప్పటికీ పడుతుంటే ఆటోమేటిక్ తగ్గి వెంటనే లేదు మేము చేసిన తప్పు అనేటువంటి స్థితి వచ్చిందండి. అంటే మనం ఎప్పుడైనా స్పందించకపోతే ఏమవుతారండి, ఇప్పుడు చేసేవాడు అలానే చేసుకుంటూ వెళ్ళిపోతుంటే మన పైన అది పడతా ఉంటది. నువ్వు వేస్తూ ఉంటాం మేము కడుగుతూ ఉంటాం అంటే ఎన్ని రోజులు వేస్తారు, ఎన్ని రోజులు కడుక్కుంటారు. అంటే మీరు హిందూ ధర్మాన్ని కాపాడాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కదా. హిందూ ధర్మాన్ని కాపాడటం అనేటువంటిది నేను ఒక్కడో చేయడం ఇంకోటి కాదండి. ధర్మం అనేటువంటిది నువ్వు కొన్ని వందల సార్లు దెబ్బతీసినా అది అనేటువంటిది ఎక్కడికి దెబ్బ అవ్వదు, అది జరుగుతూనే ఉంటుంది. దాని యొక్క అంటే ఎన్ని సార్లు పడిపోయినా నిలబడి దాని పైన చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటది. ఎంతమంది దాడి చేశారు మన ధర్మం పైన, మన దేశం పైన, అయినప్పటికీ కూడా ఎన్నో ఆటుపోట్లు తట్టుకొని నిలబడుతూనే ఉంటదండి. అంటే సనాతన ధర్మం అంటే ఏంటి, హిందూ ధర్మం అంటే ఏంటి? సనాతన ధర్మమే హిందూ ధర్మం, ఇదొకటి సపరేట్ ఉండదండి. సనాతన ధర్మం అనేటువంటి హిందూ ధర్మం అంటే మనకు వేదాలు ఉపనిషత్తులు ఇవన్నీ ఏవైతే ఇచ్చారో వాటిని మనం అనుసరిస్తున్నాం. ఫస్ట్ అనుసరించేటువంటి వాళ్ళు, ఆ అనుసరించేటువంటి వాళ్ళు ఏం చేస్తారు నార్మల్ గా, ఇప్పుడు మనకి ధర్మం ఏం చెప్తుంది, ప్రకృతిని కాపాడుకోవాలి, తల్లిదండ్రులు పూజించాలి, పరపీడన చేయకూడదు ఫస్ట్, అంటే ఇంకొకరిని హింసించవద్దు, మనం ధర్మబద్ధంగా బతకాలి. ఇవన్నీ కూడా మనకు వేదంలో చెప్పినటువంటివి, శాస్త్రంలో చెప్పినటువంటివి. అవన్నీ చేయకోకుండా ఉంటే వాడు సనాతన ధర్మాన్ని పాటించినట్టు. సనాతన ధర్మాన్ని పాటించడం అంటే ఏదో పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని రోడ్ల మీద తిరిగి ఏదో చేయక్కర్లేదండి. నీ కుటుంబాన్ని జాగ్రత్తగా నువ్వు యోగ్యంగా పెంచుకొని నీ కుటుంబం సమాజంలో అద్భుతంగా ఉంటే నువ్వు ధర్మాన్ని పాటిస్తున్నట్టే, అంతే. పక్కనోడి లాక్కోకుండా ఉంటే చాలు. సో వేదం ప్రతి ఒక్కళ్ళు వేదాలు నేర్చుకోవచ్చా? నేర్చుకుంటున్నారండి ఇప్పుడు ప్రస్తుతం అందరూ నేర్చుకుంటారు. తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మాండంగా అందరికీ నేర్పిస్తారు. అంటే అందరికీ అది నేర్చుకునేది హక్కు లేదు అన్నట్టు చాలా మంది మాట్లాడతారు కదా. ఇవన్నీ ఏం లేవు సార్. అంటే చాలా మంది ఏంటంటే అంటే చెప్తున్నాం కదా, ఇప్పుడు ఏదో ఒకటి బట్టకాల్చి మీద వేయాలి. ఫస్ట్ వేదం చెప్పినటువంటి ఏదైతే ఉందో అవి ఎవరు కూడా వేదం వీళ్ళే నేర్చుకోవాలి వీళ్ళు నేర్చుకోకూడదు అలా ఏం చెప్పలేదు. మనకు ఆళ్వార్లు దివ్య ప్రబంధాన్ని 12 మంది ఆళ్వార్లు ఇచ్చారు. అంటే శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ఈ ఆళ్వార్లు అందరూ కూడా వైష్ణవులో లేకపోతే బ్రాహ్మణులు కాదండి, వివిధ రకాలైనటువంటి కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు. శ్రీమద్ రామాయణం రాసినటువంటి వాల్మీకి ఎవరండి? బోయవాడు. మరి ఆయన బ్రాహ్మణుడా? మనం ఈ రోజు పూజ చేస్తున్నాం కదా శ్రీమద్ రామాయణాన్ని, అద్భుతంగా అది మనం గ్రంథంగా పెట్టుకొని ప్రతినిత్యం కూడా ఆరాధన చేస్తున్నాం. అలా ప్రత్యేకంగా ఏముండదండి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే తెలియనటువంటి విధానాన్ని ఇంకొకరి పైన వేయాలి, అది చేయకూడదు ఇది చేయకూడదు. ప్రతి ఇంట్లో అద్భుతంగా ఈనాడు పూజా కార్యక్రమాలు చేసుకుంటున్నారు, ప్రతి ఇంట్లో మంత్రాలు చదువుకుంటున్నారు, అన్ని చేస్తున్నారు. కృష్ణ చైతన్య స్వామి నాకు వేదాలు నేర్పిస్తాడా? తప్పకుండా నేర్పిస్తాడు. నేర్పిస్తాను. అంటే దానికి విధానం ఉంటది. ఎంబీబీఎస్ చదవాలంటే నువ్వేం చేయాలి, నీట్ రాయాలి, తర్వాత దానికి సంబంధించినటువంటివి నువ్వు ఏదైతే పాటిస్తారో తప్పకుండా నేర్పిస్తాను. సరే ఏమేమి పాటించాలి ఒకవేళ నేను వేదాలు నేర్చుకోవాలంటే? అంటే వేదాలు నేర్చుకోవడానికి ఫస్ట్ విద్యాభ్యాసం చిన్నప్పటి నుంచి ఇప్పుడు వచ్చి నేర్చుకోవడం అంటే ఇది అవే పని కాదండి. వేదాలు నేర్చుకోవాలంటే సుమారు ఒక 8 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల సమయం పడుతుంది. అంటే గురువు శుశ్రూష చేసుకుంటూ ఉండాలి. మనం అంటే చిన్నప్పటి నుంచి ఉపనయనాది కార్యక్రమాలు చేసుకొని అప్పుడు ప్రారంభం చేసుకోవాలి. అంటే 25 సంవత్సరాలప్పుడు వచ్చి నేను స్టార్ట్ చేస్తానంటే అప్పుడు స్టార్ట్ చేస్తే అది పూర్తయ్యే లోపల చాలా టైం పడుతుంది. సో ఇంకో విషయం ఏంటంటే మీరు ప్రతి సంవత్సరం పితృకార్యాలు చేస్తున్నారు, ఎందుకు అసలు? అంటే ఒక పెద్ద కొడుకులాగా జరిపిస్తున్నారంట మీరు, ఎందుకు? అంటే ఇక్కడ సరే అది చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఫస్ట్ ఒకటి ఏంటంటే చాలా ఇళ్లలో తల్లిదండ్రులను చూసేటువంటి విధానం ఒకటి ఇబ్బందికరంగా ఉండేటువంటిది ఒకటి. రెండవది సమాజంలో ఎలా ఉంటుందంటే ఇప్పుడు హైదరాబాద్ సిటీలో ఉంటుంది చాలా మంది, అక్కడ వాళ్ళు శ్రాద్ధం చేసుకోవాలి, వాళ్ళ తల్లిగారితో తండ్రి గారితో వాళ్ళు శ్రాద్ధం చేసుకోవాలి. వాళ్ళకు ఉద్యోగ రీత్యా కావచ్చు, ఆర్థిక పరిస్థితి రీత్యా కావచ్చు, ఇలాంటి చాలా కారణాలతోటి చాలా మంది ఆ తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు చేయలేకపోతున్నారండి. దాని ద్వారా పితృదోషాలు అనేటువంటివి వస్తుంటాయి మనకి ఫస్ట్. అప్పుడు ఏమవుతుంది, ఇంట్లో ఏదో రకమైనటువంటి అశాంతి అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. వాడు ఏమనుకుంటాడంటే నేను నా తల్లిదండ్రులకు నేను చేయలేకపోతున్నాను అనేటువంటి. ఇది మేము కూడా 2017-18 సంవత్సరంలో నృసింహ సేవా వాహిని అనేటువంటి సంస్థ ద్వారా ఒక అమావాస్య రోజు కొంతమంది సభ్యులు అనుకొని స్వామి మేము ఇట్లా చేయలేకపోతున్నాం, మీరు ఏదైనా చేయంటే బ్రాహ్మణులను ఏర్పాటు చేసి ఆ సంవత్సరం భద్రాచలం గోదావరి తీరంలో ఏర్పాటు చేసేవాడిని. చేసినటువంటి తెల్లారి అంటే మరుసటి సంవత్సరంలో వాళ్ళ కుటుంబాల్లో చాలా తేడా కనపడుతుంది వాళ్ళకి. వాళ్ళు మళ్ళీ అంటే వచ్చారు, స్వామి మనం ఈ సంవత్సరం కూడా మళ్ళీ చేద్దాం, ఈ పితృకార్యాలు అనేటువంటి చేద్దాం బాగుంది.
సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే మెసేజ్ ని మనం నృసింహ సేవావాహినికి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్ లో పెడితే చాలా మంది భక్తులు రెస్పాండ్ అయ్యి మా యొక్క తల్లిదండ్రులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా అక్కడ చేయండి అని చెప్పి పరోక్ష పద్ధతిలో పంపించారు. ఆ కార్యక్రమాన్ని ఆ సంవత్సరం కూడా చేసాం. అంటే కుటుంబంలో మార్పు అనేటువంటిది ఆ తర్పణము, మహానారాయణ హోమము, మహారుద్ర హోమం ఇవన్నీ కూడా జరుగుతాయండి. అంటే తర్పణం శ్రాద్ధం అంటంగానే పెట్టంగానే టకటక అయిపోయే కార్యక్రమం కాదు అది. చాలా అద్భుతంగా పూర్తిగా శాస్త్రబద్ధంగా అంటే మహానారాయణ హోమాన్ని చేసి మహారుద్ర హోమాన్ని చేసి తర్పణాన్ని వదిలి వాళ్ళకు శ్రాద్ధ కార్యక్రమం ఋత్వికులతో చేస్తున్నాం. తద్వారా వాళ్ళ కుటుంబాల్లో చాలా ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. మేము అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతి సంవత్సరం కూడా ఆ సంఖ్య పెరుగుతూ ఉంది. అంటే మా ఇంట్లో జరగట్లేదు, మీరు బాగున్నారండి, మీరు వెంటనే వేరే వాళ్ళు చెప్పి మేము ఇట్లా చేయిస్తున్నాం, మీరు కూడా అవకాశం ఉంటే చేయించండి, ఇలా పెరుగుతున్నాయండి. ఈ మహాలయ పక్షాల్లో 15 రోజులు కూడా సేమ్ కొన్ని అంటే సుమారు 10-15 మంది ఋత్వికులను ఏర్పాటు చేసి ఈ 15 రోజులు కూడా మహానారాయణ హోమాన్ని, రుద్ర హోమాన్ని, శ్రీమద్ భాగవత పారాయణాన్ని చేయించి తర్పణము శ్రాద్ధ కార్యక్రమం చేస్తున్నాం. అంటే కుటుంబం బాగుంటుంది. తద్వారా ఆ కార్యక్రమాన్ని మనం నెత్తినేసుకొని చాలా పెద్ద ప్రాసెస్ అయినప్పటికీ కూడా చాలా వందలాది కుటుంబాలు బాగుంటాయి అనేటువంటి సంకల్పంతో చేస్తున్నాం ఈ కార్యక్రమం. గరుడ పంచమి రోజు మీరు ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ప్రసాదం తీసుకుంటే సంతానం కలుగుతుంది అని చెప్పేసి నేను మీ దగ్గర విన్నా, అట్లాగే నేను హైదరాబాద్లోని చిలుకూరు బాలాజీ టెంపుల్లో కూడా విన్నా. సో అంటే ఈ గరుడ పంచమి అంటే ఏంది, ఆ ప్రసాదం యొక్క విశిష్టత ఏంటి? అంటే ఇక్కడ ఒకటి విషయం ఏంటంటే, అంటే కొన్ని క్షేత్రాల్లో ఇది జరుగుతుంటుంది. ఏంటయ్యా అంటే బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. ఈ బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు గరుడ ధ్వజారోహణం చేస్తారు. ఆ చేసిన సమయంలో గరుడ ముద్దలు అని గరుడ ప్రసాదం ఇస్తారు. అదేవిధంగా మనం అంటే ఇక్కడ మన దగ్గర ఉండేటువంటిది ఏంటంటే సంతానం కోసం ప్రత్యేకంగా ప్రతి మంగళవారం అమావాస్య రోజు కూడా మనం ఇక్కడ ప్రసాదాన్ని ఇస్తారు. అయినప్పటికీ కూడా గరుడ పంచమి రోజు ప్రత్యేకంగా వైనతేయ హోమం అంటే వైనతేయ హోమాన్ని చేస్తూ సర్పదోష నివారణ కోసం ప్రత్యేకమైనటువంటి హోమం చేస్తారండి. అంటే గరుడాన్ని ఎందుకు ఆరాధించాలి, వైనతేయుని గరుత్మంతుని మనం ఎందుకు ఆరాధించాలి అంటే సంతానానికి, కుటుంబ వ్యవస్థకి పూర్తి స్థాయిలో సర్పదోషాల ప్రభావం కానీ పితృదోషాల ప్రభావం ఉంటే ఆ కుటుంబంలో సంతానం లేక ఇబ్బంది పడడం ఒకటి, పితృదోషాలు ఉండి కుటుంబం ఎదగకపోవడం ఒకటి, ఇలా చాలా ఇళ్లలో చూస్తున్నామండి. 100 ఇళ్లలో సుమారు ఒక 30-40 ఇళ్లలో ఇది ఖచ్చితంగా ఉంటుంది. ఆ ప్రభావం అనేటువంటిది తగ్గడం కోసం ప్రతి సంవత్సరం కూడా గరుడ పంచమి రోజు మనం హోమం చేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా ప్రత్యేకంగా ఆగస్టు 9వ తారీఖు గరుడ పంచమి శ్రావణ శుద్ధ పంచమి రోజు చాలా విశేషమైనటువంటి వైనతేయ హోమాన్ని కాలసర్పదోష నివారణ కోసం ప్రత్యేకంగా హోమం చేసి సంతాన ప్రాప్తిలో ఇబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ గరుడ ప్రసాదాన్ని మన క్షీరాన్న ప్రసాదం, గరుత్మంతుడికి చాలా ఇష్టమైనటువంటి ప్రసాదం క్షీరాన్నం. ఆ క్షీరాన్నం అనేటువంటి ప్రసాదాన్ని మనం ఇక్కడ ఆ భక్తులకు ఇవ్వడం జరిగిందండి. గతంలో మనం అక్షయ తృతీయ రోజు చాలా విశేషంగా సంతానం కోసం హోమం చేసాం. కొన్ని వందల వేల మంది పాల్గొన్నారు. పాల్గొన్న తర్వాత వాళ్ళకి మళ్ళీ నెలసరి వస్తే ఇక్కడికి వచ్చి ఏం చేయాలో చెప్పాం. ఆ చేసిన తర్వాత అంటే ఒక 500 మంది ప్రసాదం తీసుకున్నారు అనుకోండి, కేవలం మనకి రిటర్న్ కాల్ సుమారు ఒక 40-50 మంది మాత్రమే చేశారు. 450 మందికి కూడా సంతానం నిలబడ్డ వాళ్ళే. అంటే చాలా అద్భుతంగా ఇక్కడికి వచ్చాక సంతానానికి సంబంధించినటువంటి ప్రసాదం తీసుకున్న తర్వాత ఆ హోమంలో పాల్గొన్నాక చాలా మందికి మంచి జరిగింది. చాలా మంది మళ్ళీ మమ్మల్ని అడుగుతున్నారు, మళ్ళీ ఎప్పుడు స్వామి అని. ఆగస్టు 9వ తారీఖు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా మళ్ళీ సర్పదోష నివారణ కోసం ప్రత్యేకంగా హోమం చేస్తున్నాం. ఆ గరుత్మంతుడికి సంబంధించినటువంటి గరుడ ప్రసాదాన్ని ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం. ఇంకోటి గురువు గారు, అంటే ఈ గరుడ ప్రసాదం గురించి ఇంతమంది వస్తున్నారు కదా, సో అంతమందికి ప్రసాదం దొరుకుతుందా ఇక్కడ? మీరు 1,00,000 మందిని పంపించినా కూడా ప్రసాదం ఇస్తాం. 2 లక్షల మంది వస్తాయి. ఎంతమంది వచ్చినప్పటికీ కూడా అక్కడ విషయం ఏంటంటే మేము హోమం చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి భగవంతుడే, మీకు ఇందాక ఇక్కడ ఉన్నటువంటి భగవంతుడే కల్పవృక్షం. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మీరు అది. కల్పవృక్షం అంటే ఏంటంటే అది వృద్ధి చెందుతూనే ఉంటుంది. ఇక్కడ ప్రసాదం నువ్వు ఎంత మందికి వచ్చినా దొరుకుతుంది. మేము ఇచ్చి అంటే వాళ్ళని తోసి పంపించడం ఇలా ఉండదండి. వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం పాటించాలి, ప్రత్యేకంగా ఒక్కొక్క బ్యాచ్ కి ఒక 10 నిమిషాల సమయాన్ని కేటాయించి వాళ్ళు ఏం పాటించాలి అనేటువంటి ప్రత్యేకంగా చెప్పి పంపిస్తున్నాం. మేము ఉదయం నుంచి 1 గంట సేపు 2 గంటల సేపు ఇవ్వడం కాదండి. ఉదయం నుంచి రాత్రి దాకా జరుగుతూనే ఉంటుంది ఈ ప్రాసెస్. ఎంతమంది వచ్చినా ఇస్తారు. ఎంతమంది వచ్చినా, కోటి మంది రాకూడదని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే అంతమంది ఇబ్బంది పడకూడదు సంతానం కోసం అని. అంటే కుటుంబంలో సంతానం అనేటువంటిది చాలా పెద్దది సార్. అది అంటే కుటుంబానికి చాలా ఆయువు పట్టు లాంటిది. కుటుంబం నిలబడాలంటే ముఖ్యమైనది. అంతమందికి సంతానం ఉండకుంటే వాళ్ళు బాధపడుతుంటే మనం ఉండకూడదండి. అంతమందికి ఉండకూడదు.
చాలా తగ్గిపోవాలి, ఆ సంఖ్య అనేటువంటి తగ్గిపోవాలి, సంతానమే ఆ సంఖ్య తగ్గిపోవాలి. అంటే జస్ట్ నా క్వశ్చన్ ఎందుకంటే అంటే మీరు అంతమందికి ప్రసాదం ఇయ్యగలరా లేదా అనేది నా క్వశ్చన్ ఉంది. ఖచ్చితమైనటువంటిది ఇస్తాం మేము. మీరు అక్షయ తృతీయ రోజు కూడా మేము చాలా మంది మమ్మల్ని సేమ్ క్వశ్చన్ అడిగారు, ఎంత మంది వచ్చినా ఇస్తారా అని. ఎంత మంది వచ్చినా ఇస్తాం. సుమారు 25,000 మందికి ప్రసాదం ఇచ్చాం ఆ రోజు మేము. ఉదయం ప్రారంభం అయితే 8 గంటల నుంచి రాత్రి 8:30, 9 గంటల దాకా మేము ఆ ప్రసాదం ఇచ్చాం. మీకు అలా ఒకవేళ ఆ రోజు దొరకలేదు, ఖచ్చితంగా మళ్ళీ మంగళవారం రోజు దొరుకుతుంది, మళ్ళీ అమావాస్య రోజు దొరుకుతుంది. కానీ ఆ రోజు గరుడ పంచమి రోజు జరిగేటువంటి హోమం విశేషం. ఆ హోమంలో పాల్గొనడం ద్వారా సర్పదోషము, పితృదోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగి. అయితే ఇంకోటి, నేను ఇక్కడ మార్నింగ్ వచ్చిన తర్వాత సో ఇక్కడ హోమం జరిపియడం జరిగింది ఒక ఫ్యామిలీ. దాని తర్వాత ఇక్కడ కొంతమంది భక్తులు అక్కడికి వెళ్ళి మొక్కి అక్కడ నుంచి బొట్టు పెట్టుకుందామని చెప్పేసి అనుకున్నారు. బట్ ఇక్కడ కొంతమంది పెట్టుకోవద్దని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎందుకు? అది భగవంతుడికి సంబంధించినటువంటి హోమం అయితే ఎవరైనా పెట్టుకోవచ్చు బొట్టు. ఓకే. అంటే నా కోసం నేను ఏదో నాకు ఉండేటువంటి గ్రహ బాధలు తొలగిపోవడానికో ఏదో దోషాలు తొలగిపోవడానికో చేసేటువంటి హోమంలో, కానీ అక్కడ దేవుడికే కదా పూజ చేసింది. అంటే ఇక్కడ చాలా మంది, అంటే మీరు ఒకటే గమనించాల్సిన విషయం ఏంటంటే, మనకు సంబంధించినటువంటి విషయం ఒకటి, మనకి సంబంధం లేనటువంటి విషయాలు ఒకటి. అంటే ఇప్పుడు అతని గ్రహ బాధలు తొలగిపోవడం కోసం మనం హోమం చేశారు. చాలా మంది ఏమవుతుంది, అది పాజిటివ్ నెగిటివ్, పెట్టుకోవడం వల్ల ఏమీ అవ్వదు. కానీ పెట్టుకున్న తర్వాత వాడికి ఏ చిన్న జరిగినా కూడా మనలో ఎమోషనల్ ఒకటి ఉంటుంది ఫస్ట్. అంటే అక్కడ పెట్టుకున్నాక నాకేమైనా అయిందేమో అనేటువంటి భావన ఉంటుంది. దాంతో ఎవరిని కూడా ఎవరికి సంబంధించినటువంటి వాళ్ళదే పెట్టుకొని చెప్పు. గురువు గారు ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. అడగండి. మీ తల్లిదండ్రులు మీకు ఏమన్నా సంపాదించి ఇచ్చారా? నేను ఇంత మంచిగా ఉన్నా కదా సార్ నేను. ఓకే. ఇంకా కావాలి? ఏమి ఇచ్చారు? జ్ఞానం ఇచ్చారు, జన్మ ఇచ్చారు, ఇవన్నీ ఇచ్చారు కదా. ఓకే. అంటే ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగాను అంటే, ఈ జనరేషన్ లో చాలా మంది వాళ్ళ తల్లిదండ్రులు మాకు ఏమి ఇవ్వలే అని చెప్పేసి తల్లిదండ్రులను కొంచెం నీచంగా చూడడం గానీ, సో వాళ్ళను అది ఇది అనడం గానీ ఇవి జరుగుతూ ఉన్నాయి. సో వాళ్ళందరికి మీరు ఏమని చెప్తారు? అంటే తల్లిదండ్రులు అనేటువంటి వాళ్ళు ఫస్ట్ నీకు జన్మనిచ్చారు. ఫస్ట్ జన్మనిచ్చిన తర్వాత కామన్ గా ఒక్కటే మనం అడిగే వాళ్ళందరికీ కూడా, సరే ఒక ఆవు దూడ పుట్టింది అనుకోండి, ఆ ఆవు దూడ పుడితే 24 గంటల్లో పరిగెడుతుంది. 24 గంటల్లో దాని తల్లి దగ్గరికి వెళ్ళి అది పాలు తాగుతుంది. దానికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా అదే చేసుకుంటుంది. అవునా? మరి నువ్వు ఎన్ని నెలలకు పైకి లేస్తావు, నువ్వు ఎన్ని నెలలు నిన్ను చూసుకోవాలి, ఎన్ని సంవత్సరాలు నిన్ను పట్టుకొని ఉండాలి తల్లిదండ్రులు. ఎన్ని రోజులు పట్టుకొని ఉండాలి? నీకు సంబంధించినటువంటి మలమూత్రాదులన్నీ కూడా ఎవరు తీయాలి? నువ్వు పుట్టిన రోజు నుంచి నీకు కనీసం 6 సంవత్సరాలు, కనీసం 7-8 సంవత్సరాలు వచ్చేదాకా నిన్ను నడిపించాలి, పట్టుకోవాలి, తినిపించాలి, ఇన్ని కార్యక్రమాలు జరగాలి కదా. మళ్ళీ ఇవన్నీ ఎవరు చేస్తారు? నీకు తల్లిదండ్రులు కాక. ఆ రోజు పుట్టగానే నీకు సంబంధించినటువంటి అన్ని కూడా యోగ్యుడు కాదు కదా నువ్వు. మరి నీకు ఎన్నిసార్లు మీ అమ్మగారు, మీ తండ్రి గారు నీకు ఎన్నిసార్లు పాకి పని చేసి ఉండాలి? మరి నువ్వు ఈ రోజు యోగ్యుడు అయ్యావంటే వాళ్ళు చెప్పించినటువంటిదే కదా చదువు. వాళ్ళు నీ జీవితానికి వాళ్ళు త్యాగం చేసి ఇవన్నీ చేశారు కదా. మరి వాళ్ళకి ఏం చేసావు నువ్వు? ఈ క్వశ్చన్ అడగడం అనేటువంటి అవివేకమైనటువంటి పని అండి ఫస్ట్. ఓకే. చాలా అవివేకం అది. అంటే దానికి మించినటువంటి కృతజ్ఞత ఇంకోటి లేదు నాకు తెలుసు. అంటే ఇప్పుడు ఉన్నారు కదా చాలా, ఈ జనరేషన్ పిల్లలే అట్లా ఉన్నారు కదా. అందరూ అడగరండి. అంటే మూర్ఖులుగా ఉండి వెంటనే పైకి ఎక్కిపోవాలి. మేము ఏదో అంటే పక్క నుండి చూసి మేము అనుకుంటున్నాం చూస్తారు చాలా మంది. అంటే వాడేదో వాళ్ళ తల్లిదండ్రులు ఈ రోజు ₹1,00,000 ఇచ్చారు, లేదా ఇంకో కారు కొనిచ్చారు, ఇంకో బండి కొనిచ్చారు, ఇలాంటివి పక్కన చూసి ఇన్స్పైర్ అయ్యేటువంటి వాళ్ళు మాత్రం ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారు. తల్లిదండ్రుల యొక్క స్వతహాగా ఉండేటువంటి కష్టాన్ని చూసినటువంటి ఏ కొడుకు కానీ ఏ కూతురు కానీ అడగరు. ఇప్పటికి కూడా చాలా మంది పిల్లలు చాలా అద్భుతంగా వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినటువంటి వింటూ వాళ్ళ తల్లిదండ్రులకు సేవలు చేసుకుంటూ ఉండేటువంటి వాళ్ళు కొంతమంది అయితే, నువ్వు నాకేం చేసావు అనేటువంటి వాళ్ళు కొంతమంది ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఇది ఖచ్చితమైన, నువ్వు చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా నువ్వు వాళ్ళు ఏం చేశారు అనేటువంటి దానికి అసలు నువ్వు ఏమి ఇచ్చినా కూడా వాళ్ళని తీర్చుకోలేదు. సో ఇంకో విషయం, ఈ జనరేషన్ పిల్లలందరూ చాలా మంది అంటే ఇంటర్ ఫెయిల్ అవ్వడంతో ఆత్మహత్యలు, లవ్ ఫెయిల్ అయిపోయిందని ఆత్మహత్యలు, అంటే 20 లోపుే ఇంటర్మీడియట్ పిల్లలు 16, 17, 18 ఈ ఏజ్ లో పిల్లలందరూ ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ ఎందుకు అసలు? ఫస్ట్ విషయం ఏంటంటే మానసిక ధైర్యం, కుటుంబ ధైర్యం. కుటుంబం అనేటువంటిది ఫస్ట్. పిల్లల పైన కాన్సన్ట్రేషన్ తల్లిదండ్రులు ఖచ్చితంగా ఉండాలి. అంటే చాలా మంది సమాజంలో ఎలా ఉన్నారంటే, 10వ తరగతి చదువుతున్నాడు మీ పిల్లాడు, 9కి 9 రావాలి, 10కి 10 రావాలి, ఇలాంటి ఆలోచనతోటి వాళ్ళని చదివిస్తున్నారు తప్ప వాడు యోగ్యుడు అవ్వాలి, వాడు జ్ఞానం నేర్చుకోవాలి, జ్ఞానాన్ని సంపాదించాలి అని చెప్పి చాలా మంది ఎవరు అనుకోవట్లేదండి. అలా అనుకోకపోతే ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ఖచ్చితమైనటువంటి ఇబ్బంది ఖచ్చితంగా ఉంటుందండి. ఫస్ట్ అంటే కుటుంబ వ్యవస్థలో ఫస్ట్ ఇబ్బంది ఇదండి. పిల్లలకి ఏం నేర్పించాలి అంటే, ఫస్ట్ వాడు మెట్లెక్కి ఎలా సాధించాలి అనేటువంటిది కుటుంబం అనేటువంటి ధైర్యం ఇవ్వాలండి. ఆ కుటుంబం అనేటువంటి ధైర్యం ఇవ్వకపోతే ఏమవుతుందంటే ఇలాంటి కార్యక్రమాలు చాలా పెరిగిపోతుంది. రెండోది పిల్లలకు సంబంధించినటువంటి
మన నార్మల్గా ఏమవుతుందంటే పిల్లలు కూడా అంటే ఏదైనా ఒక ధైర్యాన్ని కోల్పోతున్నాం అంటే ఆ ధైర్యం ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరైనా వెన్ను తట్టి నేనున్నాను ఇలా ముందుకెళ్ళాలి అని చెప్పేటువంటి వాళ్ళు తగ్గిపోతున్నారు ఫస్ట్. ప్రస్తుతం అంతా కూడా కమర్షియల్ పెరుగుతుంది. కమర్షియల్ పెరిగితే ఆలోచన విధానం మారిపోతుంటుంది. అంటే చిన్నపిల్లలే అద్భుతాలు చేయాలి, మేము అద్భుతాలు చేయాలి. ఆ అద్భుతాలు అనేటువంటి జరగకపోతే వెంటనే అక్కడ ఇబ్బంది. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా నువ్వు కష్టపడరా బాబు ఫలితం ఇస్తానని చెప్పాడు. నువ్వు కష్టపడకోకుండా ఫలితాన్ని ఇచ్చేస్తానని ఏ భగవంతుడు చెప్పడండి. మనం ఏదైతే ఉంటుందో అంటే చదువుకునేటువంటి పిల్లాడు కావచ్చు ఎవరైనా కూడా వాడికి ఏం కావాలో అది చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళకు ఉంది కదా. అవన్నీ వదిలేసి రాత్రికి రాత్రి మెట్లెక్కిపోవాలని చూస్తుంటారు ఫస్ట్. అది ఇబ్బందికరమైనటువంటి. ఓకే, అయితే మీరు మాట్లాడుతుంటే నాకు ఒకటి గుర్తుకొచ్చింది. ఇంతకు ముందుకు నేను ముడుపు కట్టిన తర్వాత మీరు చెప్పడం జరిగింది అంటే ఈ ముడుపులన్నీ అంటే తొందరగా వెళ్ళే వాళ్ళు ఇక్కడ కట్టి వెళ్తారు, దాని తర్వాత దేవుడి దగ్గర ఒక 1 డే మొత్తం ఉంటుంది, దాని తర్వాత ఇక్కడ కడతారు, దాని తర్వాత హోమంలో ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే సో అందులో మనము ముడుపు కట్టేటప్పుడు అందులో కొబ్బరికాయ దాంతో పాటు 108 రూపాయలు మనం పెట్టడం జరుగుతుంది. ఆ మనీతో సహా అందులో వేసిస్తారా? కాదండి. ఓకే, మీరు అందులో పెట్టినటువంటి 108 రూపాయల డబ్బుని ఇక్కడ ప్రతినిత్యం కూడా భద్రాచలం రాముల వారి దర్శనం చేసుకోవడానికి కొన్ని వందల వేలాది మంది వస్తుంటారు. ఓకే, అదేవిధంగా ఈ సాలగ్రామ ఆశ్రమాన్ని దర్శనం చేసుకోవడానికి కూడా కొన్ని వందల వేలాది మంది వస్తున్నారు. వీళ్ళందరికీ కూడా ఉదయం ప్రసాదం, మధ్యాహ్నం భోజనం, నిత్య అన్నప్రసాదం ఉందండి ఇక్కడ. ఆ నిత్య అన్నప్రసాదాంట్లో ఉండేటువంటి 108 రూపాయలు 54 రూపాయలని ఆ అన్నప్రసాదానికి వాడతారు. ఇంకొక 54ని గోమాతలకు సంబంధించినటువంటి ఆహారానికి వాడతారు. అంటే ఒక మనిషి ఆ ముడుపు కట్టడం ద్వారా అన్నప్రసాదాన్ని అందించినటువంటి వాడు అవుతాడు. అదే విధంగా గోమాతకు సేవ చేసుకునేటువంటి ఫలితం కూడా అతనికి వస్తుంది. అంటే ఈ దశావతారాల నుంచి ఒక అవతారం ఉగ్ర నరసింహస్వామి. సో ఆ స్వామి వారు ఇక్కడ ఉండడం జరిగింది. సో ఆ స్వామి గురించి ఏమన్నా విశిష్టత? సాక్షాత్తు అంటే మనకు వేదం చెప్పినటువంటి దాంట్లో నృసింహావతారం అనేటువంటిది ఉత్తమోత్తమైనటువంటి అవతారం. మనకు ఆళ్వార్లందరూ కూడా మీరు కామన్ గా దశావతారాల్లో ఎవరు చాలా అందంగా ఉంటారంటే మీరు ఏం చెప్తారు? రాముడా, కృష్ణ, ఇంకోరు అంటే ఏం చెప్తారు? రాముడు అంటారు చాలా మంది. రాముడు అంటారు కదా. అవును, చాలా మంది వెంటనే ఫస్ట్ బాగా గుర్తొచ్చేది ఏంటంటే రాముడు చాలా అందంగా ఉంటాడు, కృష్ణుడు చాలా అందంగా ఉంటాడు. ఆళ్వార్లు ఏం చెప్పారంటే వీళ్ళందరికంటే అందగాడయ్యా నరసింహస్వామి అని చెప్పారు. ఎందుకయ్యా అంటే ఒకవైపు భక్తులని రక్షిస్తూ ఇంకో వైపు దుష్టులను శిక్షిస్తూ 2 పాత్రల్ని కూడా ఏకకాలంలో చేసినటువంటి అవతారం నృసింహ అవతారం. హిరణ్యకశిపుడి సంహారం, ప్రహ్లాదుని దగ్గరకు తీసుకొని ఆయన్ని ప్రేమించడం, ఈ 2 అద్భుతమైనటువంటిది. నృసింహస్వామి ఆరాధన అనేటువంటిది అంటే భగవంతుణ్ణి నమ్మితే, భగవంతుణ్ణి ఆశ్రయిస్తే మన నట్టింట్లో కూర్చొని ఆయన పని ఆయన చేస్తూనే ఉంటాడు ఫస్ట్. అదే విధంగా నృసింహ తత్వం అనేటువంటిది ఫస్ట్ కృతయుగం నుంచి కలియుగాంతం వరకు కూడా ప్రతి ఒక్క అండంలోనూ ఈ యొక్క బ్రహ్మాండంలోనూ ప్రతి వస్తువులోనూ ఉంటుంది. అంటే నృసింహస్వామికి క్షిప్ర ప్రసాది అని పేరు. అంటే క్విక్, అంటే తొందరగా రియాక్షన్ ఇచ్చేటువంటి వాడు. అవును, ఆయనని ప్రార్థిస్తే ఇమ్మీడియట్లీ ఫలితం ఇస్తాడండి. అని నిజంగా దొరుకుతుందా ఫలితం? ఖచ్చితంగా ఉంటుందండి. నేను అదే చెప్పాను మీకు. ఏదైనా కానీ ఒకటే విషయం అండి, ఫస్ట్ నమ్మాలి, ఫస్ట్ విశ్వాసం అనేటువంటిది ఉండాలి. ఈ విశ్వాసం లేనటువంటి వ్యవహారం ఏమీ కూడా పనికిరాదండి. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు మీరు, డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన మందులు ఇచ్చాడు. ఆ మందులు వేసుకుంటే నాకు తగ్గుతుందా తగ్గదా అని ఆ మందులు అక్కడే పెడితే తగ్గుతుందా? వేసుకుంటే తగ్గుతుందా? సో వేసుకొని కూడా తగ్గది అనుకుంటే ఖచ్చితంగా తగ్గుతుంది. దానికి తగ్గ ఫలితం, పరిహారం 2 ఉంటాయండి. వేసుకున్నాక తగ్గకపోతే ఆ వ్యాధి యొక్క ప్రభావం ఎక్కువ ఉండాలి, డేస్ పెరుగుతుంది అంతే. ఇప్పుడు మందులు అనేటువంటివి తగ్గకోకుండా ఉండేది ఏమి ఉండదు కదా. ఇది కాకపోతే దీనికి తగ్గట్టు మాత్రం ఇంక మార్చడమో లేకపోతే 2 రోజులు పెరగడమో జరుగుతుంది అంతే. ఇప్పుడు మీరు ఆర్టీసీ బస్ ఎక్కారు, లేదా ఏదో బస్ ఎక్కారు, ఎవరిని నమ్మెక్కారు? మీరు ఆర్టీసీ నమ్మెక్కారా? డ్రైవర్ని నమ్మెక్కారు కదా. నడిపించేవాడే నారాయణుడు అంటున్నా నేను. గమ్యానికి చేర్చేవాడు నారాయణుడు, చేరుస్తాడు. పక్క చేరుస్తాడు, ఖచ్చితంగా చేరుస్తాడు. అంటే మేము నమ్మొచ్చు, 100% నమ్మచ్చు. సో ఇప్పుడు మీరు చెప్పడం జరిగింది అంటే ఇక్కడ నిత్య అన్నదానం గానీ, ఇక్కడ ఇంతగానము చూసుకోవడం అంటే గోవులను కానీ, ఇక్కడ పని వాళ్ళు కానీ చాలా మంది ఉన్నారు. సో వీళ్ళందరికీ చూసుకోవడానికి ఆర్థికంగా అంత బలంగా ఉన్నాడా కృష్ణ చైతన్య గురువు గారు? కృష్ణ చైతన్య గురువు గారు బలంగా లేడండి. నా వెనకలో ఉన్నటువంటి భగవంతుడు చాలా బలంగా ఉన్నాడు. మా వెనకలో ఉన్నటువంటి నృసింహ సేవా వాహిని అనేటువంటి భక్త కుటుంబం. ఈ నృసింహ సేవా వాహిని అనేటువంటిది ఒక సోషల్ సర్వీస్ కోసం మనం 2017 సంవత్సరంలో ప్రారంభం చేసాం. సామాజికంగా ఒక భక్తుడికి ఇబ్బంది అయితే కామన్గా ఏమవుతుందంటే వెంటనే సోషల్ సర్వీస్ అంటే మారుమూల ప్రాంతాలకు వెళ్ళి చేయాలని. ఒక భక్తుడికి ఇబ్బంది జరిగితే ఆ భక్తుని కాపాడాలి అనేటువంటి సంకల్పంతో
అరే మనవాడికి కష్టం వస్తే మనం ఏం చేయాలి అనేటువంటి సంకల్పంతో ప్రారంభం చేశాం. అది కాస్త అంటే ఆధ్యాత్మికంగా వెళ్ళిపోయింది, సాంస్కృతికంగా, సామాజికంగా, గో సంరక్షణ అంటే ఒక కార్యక్రమంతో ప్రారంభం చేసినటువంటి నృసింహ సేవ వాహిని ఇప్పుడు అన్ని కార్యక్రమాల్లోకి వెళ్ళింది. అలాగా కొన్ని వేల కుటుంబాలని అది అక్కున చేర్చుకుంటూ వెళ్తుందండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్గఢ్ అన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ వెళ్తూనే ఉన్నాం. అద్భుతంగా పనిచేస్తుంది ధర్మ ప్రచారం. ఆంధ్ర శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ దాకా ప్రతి గ్రామంలో నృసింహ సేవా వాహిని కార్యకర్త ఉంటారు. నృసింహ సేవా వాహినికి సంబంధించినటువంటి భక్త కుటుంబం ఒక్కటైనా ఉంటుంది. ఇది సృష్టించింది మీరే? సృష్టించిందంటే తయారు చేయబడ్డది అదే భగవంతుడు అనేటువంటి వాడు. నృసింహ సేవా వాహిని ద్వారా ఇంకా అద్భుతంగా నృసింహ స్వామి యొక్క అంటే భగవంతుడు మీ త్రూ చేసిందా? అంటే భగవంతుడు కూడా ఎవరు ఒకరి ద్వారానే ముందుకు వెళ్తాది కదా. అలాగా ప్రారంభం చేసినటువంటి నృసింహ సేవా వాహిని మేము చేసే ప్రతి కార్యక్రమానికి అండగా ఉంటుంది. ప్రతి కార్యక్రమానికి వాళ్ళు ఏం చేయాలి అనేటువంటి దాంట్లో వాళ్ళు ఉంటారు. ఆ విధంగానే నడుస్తుందండి ప్రతి ఒక్కటి. అయితే అంటే మీరు చాలా అంటే సర్వీస్ కూడా చేశారన్నట్టు మాకు వచ్చినాయి వార్తలు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీరు కరోనా టైంలో ఒక విలేజ్ కి మొత్తం మీరే ఆర్థికంగా మీరే మొత్తం చూసుకున్నారంట. ఆ స్టోరీ ఏంటి అసలు? అంటే కరోనా ప్రారంభం సమయంలో చాలా అంటే మామూలు నార్మల్గా ఇప్పుడు ఆ ప్రారంభం చేసినటువంటి సమయంలో ఏప్రిల్ 9వ తారీఖు మాకు ఒక అబ్బాయి ఫోన్ చేశాడు, మనం కూడా ఏదైనా సేవా కార్యక్రమాలు చేయడానికి కావాలని. ఈ సమయంలో సేవా కార్యక్రమాలు చేయాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఎవరైనా డబ్బులు అడిగినా కూడా ఆర్థికంగా ఇబ్బంది పడతారు. అంటే స్వామి ప్రయత్నం చేద్దాం స్వామి అని చెప్తే కొంతమందికి ఫోన్ చేసి ఇలా ఇబ్బంది పడుతున్నారు, మనం ఏదైనా చేద్దామంటే అప్పుడు చాలామంది భక్తులు రెస్పాండ్ అయ్యి ఆ కరోనా విపత్కర పరిస్థితుల్లో అన్నప్రసాదాన్ని ప్రారంభం చేశాం. ఫస్ట్ ఆ కరోనా పూర్తయ్యే లోపల కొన్ని లక్షలాది మందికి ఆహారాన్ని అందించామండి. ఇక్కడ నుంచి ఈ ప్రాంతం నుంచి పూర్తిగా అన్ని ట్రైబల్ ఏరియాలు మామూలుగా ఆ ట్రైబల్ ఏరియాలో చాలా మందికి అంటే మందులు కావచ్చు, లేకపోతే ఫుడ్ కావచ్చు, వాళ్ళకి ఏమైతే అవసరమైతే అవన్నీ కూడా మనం పంపించాలి. ఇప్పుడు కొత్తదొమ్మగూడెం అనేటువంటి ఊరు ఉంది మామూలుగా. ఆ కొత్తదొమ్మగూడెం అనేటువంటి గ్రామంలో గంగోల్ దగ్గర ఇక్కడ పక్కన ఊరందరికీ కూడా కరోనా వచ్చిందండి. ఆ ఊరందరికీ కరోనా వస్తే పూర్తి స్థాయిలో వాళ్ళకి ఏం కావాలి, మెడిసిన్ కావాలి, ఫుడ్ కావాలి, కూరగాయలు కావాలి. సుమారు ఒక 10-15 రోజులు వాళ్ళకి అవసరమైనటువంటి సామాన్లు సరంజామా అన్నీ కూడా అందించారు చాలా మందికి. ఈ రోజుకి కూడా ఆ గ్రామం వెళ్తే ఒక దేవుడు లాగా ఈ రోజు కూడా దండం పెడతారు. అంటే మనం చేసేటువంటిది ఏదైతే ఉంటుందో తప్పనిసరిగా ఆ ఫలితం మనకు ఖచ్చితంగా ఉంటుందండి. అయితే ఇక్కడ మీతో పాటు ఎవరెవరు పనిచేస్తున్నారు ఇక్కడ మీ ఇక్కడ ఆశ్రమంలో? అర్చకులు ఉంటారు, అంటే అకౌంట్స్ రాసుకునేటువంటి వాళ్ళు ఉంటారు, గోశాలను శుభ్రపరిచేటువంటి వాళ్ళు ఉంటారు, నార్మల్ గా ఆ హోమాలు చేసేటువంటి ఋత్వికులు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. సో అంటే వీళ్ళందరికీ మీరు నెలసరి ఏమన్నా జీతాలు ఎవరికి సంబంధించినటువంటి ఇక్కడ ఎవరంటే అందరూ కూడా ఒక కుటుంబం అండి. నార్మల్ గా లక్షలాది రూపాయలు కావాలి మేము మా దగ్గర పనిచేసే అంత దానికి అయితే ఎవరు కూడా ప్రత్యేకంగా మేము జీతం కోసమే పనిచేస్తున్నాము అలా ఎవరు లేరు. అందరూ కూడా ఇది ఒక కుటుంబం. దీన్ని అంటే ఈ కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉండాలి కాబట్టి మేము మా వంతు ఏమని చేయాలి. అందరూ అలా వచ్చిన వాళ్ళే. సో ఇప్పటి వరకు మీరు ఎన్ని డబ్బులు సంపాదించారు? నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ మీకు చెప్తా. ఆంధ్ర బ్యాంక్. మీరు వెళ్ళి ఎంత ట్రాన్సాక్షన్ జరిగిందో చూసుకోవచ్చు. అంటే మేము కొన్ని లక్షల మంది కుటుంబాల నృసింహ సేవా వాహిని సభ్యుల యొక్క ప్రేమనైతే పొందామండి. అది చాలా మాకు. అంటే నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, సో మీరు ప్రముఖ జ్యోతిష్యులు, మీరు జస్ట్ ఎవరికన్నా మీరు జాతకం చెప్తే వాళ్ళ దగ్గర మీరు ఎక్కువ డబ్బులు ఎక్కువ మోతాదులో మీరు డిమాండ్ చేయొచ్చు, మీరు తీసుకోవచ్చు. కానీ అదంతా చేయకుండా అంటే జస్ట్ ఎవరన్నా వచ్చిన వాళ్ళకి జాతకం చెప్పి అంటే మీరు ఎంత తీసుకోవాలో అంతే తీసుకొని అంటే వాళ్ళు ఎంత తీసుకోవడం అనేటువంటిది మ్యాటర్ లేదు ఇక్కడ. అంటే వాళ్ళు ఇవ్వడం అంటే వాళ్ళు అనుకున్నంత ఇవ్వడం, దాంతో మీరు అంటే వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే మీరు తీసుకోవడం, ఇదంతా చూస్తుంటే అంటే మీకున్న పేరుకు మీరు ఎన్నో కోట్లు సంపాదించవచ్చు. మరి అదంతా ఎందుకు చేయట్లేదు సార్? ఒకటే విషయం ఏంటంటే అండి, భగవంతుడు అంటే హాస్పిటల్కి వెళ్తాం మనం. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నార్మల్గా ఎలా ఉంటుందంటే ఆ వైద్యం ఏదైతే తీసుకుంటామో ఆ వైద్యం తీసుకున్న తర్వాత తగ్గిపోయేటప్పుడు డాక్టర్కి మనం ఒక నమస్కారం చేస్తాం నార్మల్గా. అవును, వైద్యో నారాయణో హరి అని మనకు చెప్తాం. అవును. అలాగా ఆర్థికంగా అంటే జ్యోతిష్యం అనేటువంటిది ఎలా అయిందంటే ప్రస్తుతం మీరు చెప్పినట్టుగా ఎన్ని కోట్లైనా సంపాదించవచ్చు, ఎన్ని లక్షలైనా సంపాదించవచ్చు. కానీ మన దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తి చాలా బాధలతో ఉంటాడు ఖచ్చితంగా. ఏదో రకమైనటువంటి గ్రహ బాధలు కావచ్చు, రుణ బాధ, ఏదైనా ఒక ఇబ్బందితో ఉంటాడు. వాడు వచ్చాడు కాబట్టి వాడికి ఏదో చేసి వెంటనే నేను డబ్బులు సంపాదించుకోవాలి అనేటువంటిది ఫస్ట్ చాలా తప్పైనటువంటిదండి. తద్వారా ఏమవుతుందంటే ఆ యొక్క ఫీల్ కూడా ఉండదండి. అంటే మేము ప్రత్యక్షంగా కొన్ని వేల మందికి చెప్పి ఉంటాం ఇప్పటిదాకా.
ఈ వేల మంది ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని ఇప్పటిదాకా పట్టుకొని ఉన్నటువంటి వాళ్ళు. అదే మేము డబ్బులే సంపాదించుకొని ఉంటే ఇవన్నీ ఎవరు పట్టుకోరండి. మేము ఈనాడు ఖచ్చితంగా మేము ఒక కార్యక్రమం చేస్తున్నాం నార్మల్ గా, లేదా వైజాగ్ లో ఒక చిన్న కళ్యాణం చేస్తున్నాం. వైజాగ్ లో ఒక మనిషికి ఇబ్బంది జరిగింది, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఒక 10 మందికి ఏమండి ఇట్లా పలానా వాళ్ళకి ఇబ్బంది జరిగింది మీరు ఏమైనా చేయండి అంటే వాళ్ళకు అద్భుతంగా ఆ రోజుకు సంబంధించినటువంటి ఏ కార్యక్రమం చేస్తారు. నేను అదే డబ్బులు తీసుకొని పలానా శివ వచ్చాడు ఆయన దగ్గర జాతకం చెప్తే నేను ఇన్ని డబ్బులు తీసుకోవాలి చెప్పానంటే ఆ డబ్బుతో రిలేషన్ అలానే ఉంటది. తెల్లారి శివ నాకు రెస్పాండ్ అవ్వడు ఇంకా, అవునా కదా? అంటే డబ్బుతో ఉండేటువంటి బాంధవ్యం వేరే, ప్రేమతో వచ్చేటువంటి బాంధవ్యం వేరే ఉంటది ఖచ్చితంగా. మేము అలా సంపాదించాలనేటువంటి ఆలోచన మా దగ్గర ఖచ్చితంగా లేదు, రాదు. మొన్న రీసెంట్ గా జరిగిన ఎలక్షన్లలో అంటే ఎమ్మెల్యేలు మీకు అంటే చాలా మంది క్యూలో గట్టి మీతో జాతకాలు చెప్పించుకొని అంటే మేము గెలుస్తామా లేదా, గెలిచేలా మీరు ఏదైనా చెయ్యండి అని చెప్పి చాలా మంది వచ్చారంట. సో ఎవరెవరు వచ్చారో వాళ్ళ పేర్లు అసలు మీరు ఏమేం చేశారో చెప్పగలరా? పేర్లు అయితే చాలా మంది ఉన్నారు, 37-38 మంది ఉన్నారు. నేను అంతమంది పేర్లు ఎక్కడ చెప్పండి కానీ 175లో 35 మంది మీ దగ్గరకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వాళ్ళైతే 37 మంది కట్టారు ఇక్కడ మా దగ్గర ముడుపు. అందులో కొంతమందికి మేము హోమం కూడా చేసాం. 37 మందిలో 36 మంది గెలిచారు, ఒక్కరే ఓడిపోయారు. వాళ్ళ జాతకాలు కూడా మీరు చెప్పారా? జాతకాలు చెప్పాము, వాళ్ళకు పూజ చేసాము. ఇక్కడికి వచ్చి వాళ్ళు ముడుపు కట్టుకొని వెళ్ళినటువంటి వాళ్ళు చాలా మంది, అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు. అంటే వాళ్ళు గెలవాలి అంటే ఎట్లా ఉంది అన్నట్టు. అవునండి. తెలంగాణకు సంబంధించినటువంటి ఎంపీలు కట్టారు, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఎంపీలు కట్టారు. సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు ఒకరు ఇప్పుడు కట్టిన వాళ్ళలో. ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ నుంచి సెంట్రల్ మినిస్టర్ ఉన్నారా? తెలంగాణ నుంచి సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు, ఆంధ్ర నుంచి కూడా సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు. బండి సంజయ్ గారా? సరే ఎవరైనా ఉండొచ్చు. ఇంకా సో ఇద్దరే ఉన్నారు తెలంగాణ నుంచి అయితే గెలిచిన వాళ్ళు, బండి సంజయ్ ఒకరు, కిషన్ రెడ్డి ఒకరు. సో ఎంపీగా గెలిచారు. దాని తర్వాత ఇప్పుడు ఆంధ్ర నుంచి కూడా ఉన్నారు సెంట్రల్ మినిస్టర్, అదే బీజేపీ నుంచి అనుకుంటా. తెలుగుదేశం కూడా ఉన్నారు. సో వాళ్ళందరూ మీ దగ్గర రావడం జరిగింది, కట్టారండి, ముడుపు కట్టారు, వాళ్ళ కుటుంబ సభ్యులు కట్టారు. సో వాళ్ళకి మీరు జాతకం చెప్పినప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు ఏమన్నా తీసుకున్నారా మీరు? స్వామి మీకు మళ్ళీ చెప్తున్నా శివ గారు, మీరు ఇక్కడ నుంచి ఎక్కడ దాకా వెళ్ళి చైతన్య స్వామి జాతకం చెప్తే డబ్బులు తీసుకుంటాడా? ఒక క్వశ్చన్ అడగండి. ఫస్ట్ క్వశ్చన్ లోనే చెప్పేస్తారు తీసుకోరంట. తీసుకోనదే చెప్తున్నా, తీసుకోరంట. ఎందుకు తీసుకోరు అనేది నా క్వశ్చన్. అంటే ఇక్కడ విషయం ఏంటంటే నేను డబ్బుతో వ్యాపారం చేయాలి అనుకోవట్లేదు, అసలు జాతకం అనే దాంతో వ్యాపారం చేయాలి అనుకోవట్లేదు. మా దగ్గర చాలా మంది జాతకానికి వచ్చిన తర్వాత నేను చేసే అన్నప్రసాదంలోనూ గోసేవలోనూ వాళ్ళే పాల్గొంటున్నారండి. ప్రత్యేకంగా నాకు డబ్బులు కావాలి అలాంటి సిస్టమ్ మా దగ్గర అవసరం లేదు, రెండు రాదు. అది ఒక ట్రస్ట్ నడిపియాలంటే కొన్ని కోట్లు అవసరం కదా? అవసరం. మరి ఆ కోట్లన్నీ కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? మీకు ఇందాకే చెప్పి 50 రూపాయలు ఇస్తే అసలు రావు. మీ ఇప్పుడు అదే చెప్తున్నా సార్, ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం దాకా కొన్ని వేల కుటుంబాలు నృసింహ సేవా వాహినికి ఉన్నాయి. మేము ఈ రోజు కూడా కొన్ని వేలాది మందికి ప్రతినిత్యం అన్నప్రసాదం పెడుతున్నాము. మా బ్యాంక్ నృసింహ సేవా వాహిని ట్రస్ట్ అకౌంట్ లో కేవలం ఒక 4-5 లక్షల రూపాయలు ఉంటాయి నాకు తెలిసి. అది కూడా అంత ఉన్నాయో లేదో కూడా నాకు తెలీదు. 4-5 లక్షలు ఖచ్చితంగా ఉంటాయి, అంటే జీతాలకు ఇంకో దానికి ఉపయోగపడేలా. అంతే తప్ప కోటాను కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ లేవు, ఇంకోటి లేవు. మా దగ్గర ఉండేటువంటి వాళ్ళు భక్తులు. మేము ఒక అన్నప్రసాదం చేస్తున్నాము, అన్నప్రసాదానికి బియ్యం ఇచ్చేవాళ్ళు బియ్యం ఇస్తున్నారు, కందిపప్పు ఇచ్చేవాళ్ళు కందిపప్పు ఇస్తున్నారు. స్వామివారికి పుష్పమాలలు, ఇప్పుడు మీరు ఇక్కడ రోజు చూసే స్వామివారికి పూలమాలలు కూడా ఒక భక్తుడు ఇస్తున్నాడు. ఆయన ఎక్కడో దుబాయ్ లో ఉంటాడు. దుబాయ్ లో ఉన్నప్పుడు ఆయన ప్రతినిత్యం కూడా ఇక్కడికి వచ్చాక కేవలం 15 రోజుల్లోని 8 సంవత్సరాలు కూడా అవ్వనేటువంటి పని అయిందండి. 8 సంవత్సరాలు అయినటువంటి పని అయింది. ఆయన వచ్చారు, ఆయన వచ్చిన రోజు పూలమాలలు లేవు స్వామివారికి. అంటే ఏదో సమ్ రీజన్ వల్ల రాలేదు. అదేంటి స్వామి ఈ రోజు రాలేదంటే పూలకు సంబంధించినటువంటి చిన్న ఇబ్బంది ఉందండి అని. ఆయన ఆ రోజు నుంచి కూడా ఇక్కడ జరిగే ఎన్ని పూలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా నేను ఇస్తాను. ఒక భక్తుడు ఉన్నాడండి, లక్ష్మీపురంలో ఉంటాడు అక్కడ, ఉపేంద్ర గారు అని. మేము అన్నప్రసాదం ప్రారంభం చేసిన రోజు నుంచి ఈ రోజు దాకా మేము బియ్యం ఆయనే పంపిస్తున్నారు, ఎన్ని బియ్యం అయినా పంపిస్తున్నారు. అలానే కందిపప్పు ఇచ్చేవాళ్ళు కందిపప్పు, కూరగాయలు ఇచ్చేటువంటి వాళ్ళు కూరగాయలు ఇస్తూనే ఉన్నాం. ఇలాగా ఇంకా ప్రత్యేకంగా డబ్బు ఏం కావాలి ఇంకా? ఇప్పుడు స్వామివారికి నైవేద్యం జరుగుతుంది, గోమాతలకు గడ్డి తౌడిచ్చేటువంటి వాళ్ళు భక్తులు చాలా మంది ఇక్కడికి ముడుపు కట్టేటువంటి వాళ్ళు గోమాతలకు ఏదో ఒకటి చేసేటువంటి వాళ్ళు చేస్తున్నారు. దానికి ప్రత్యేకంగా కోట్లాను రూపాయలు డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు, కోటాను కోట్ల రూపాయలు డబ్బులు ఉండాల్సిన అవసరం లేదు. సో ఇప్పటి వరకు ఇక్కడ మిరాకిల్స్ ఏమేమి జరిగినాయి గురువు గారు? వందలాది మిరాకిల్స్ ఉన్నాయి. 18 సంవత్సరాల సంతానం అనేటువంటి వాళ్ళకు కూడా సంతానం. డాక్టర్స్ ఒకటి, ఒక అమ్మాయి పూర్తి స్థాయిలో అంటే వివాహమై వదిలేసి ఆ అమ్మాయికి ఆర్థరైటిస్ సంథింగ్ ఏదో ప్రాబ్లం అంటే ఆ అమ్మాయి డిగ్రీ పీజీ అన్ని చేసినా కూడా జాబ్కి సంబంధించినటువంటి ఇబ్బంది, భర్త కూడా ఆ అమ్మాయిని చూసుకోలేక వదిలేస్తే ఆ అమ్మాయి చనిపోయేటువంటి స్థితిలో స్వామివారి ముడుపు కట్టి ఆ అమ్మాయి ప్రదక్షిణ కూడా చేయలేని పరిస్థితి అండి. అలాంటి అమ్మాయి ఈ రోజు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో లెక్చరర్. అమ్మాయి మామూలుగా వీసాలో అయితే కొన్ని వేల మంది,
నృసింహ ఉపాసకులు చాలా మంది ఇక్కడికి వచ్చి స్వామివారిని ప్రార్థన చేసి చాలా మంది మాకు చెప్పినటువంటిది ఏంటంటే ఇక్కడ ప్రార్థన చేస్తే భగవంతుడి టచ్ ఖచ్చితంగా దొరుకుతుంది. నేనేమంటానంటే ఎవరైనా వచ్చేటువంటి వాళ్ళు కూడా ప్రత్యేకంగా మీరు ఇక్కడ కూర్చోండి, భగవంతుడి పైన ధ్యాస పెట్టండి, తప్పనిసరిగా ఆ యొక్క ఫలితం వస్తుంది. అంటే అదే మిరాకిల్. ఇంకా భగవంతుడు టచ్ తగిలితే దానికి మిరాకిల్ ఏం కావాలి ఇంకా. సో మీ ట్రస్ట్ ద్వారా ఇప్పటి వరకు మీరు ఏమేమి చేయడం జరిగింది? శ్రీనృసింహ సేవా వాహిని అనేటువంటి ట్రస్ట్ ద్వారా కరోనా విపత్కర పరిస్థితి నుంచి ఇప్పటిదాకా కొన్ని లక్షలాది మందికి అన్నప్రసాదం పెడుతూనే ఉన్నాం. గోదావరి వరదల సమయంలో కొన్ని గ్రామాలకి ఆహారం అందించాం, నిత్యావసర వస్తువులు అందించాం. చాలా ట్రైబల్ ఏరియాల్లో మత మార్పిడి ఏదైతే జరుగుతుందో ఆ మత మార్పిడి జరిగేటువంటి వాళ్ళందరికీ కూడా ధర్మ ప్రచారం చేస్తూ వెనక్కి తీసుకొని వస్తూ చిన్న చిన్న గ్రామాల్లో మందిరాలను ఏర్పాటు చేసి వాళ్ళే పూజ చేసుకునేటువంటి విధంగా వాళ్ళకి మంత్రాలను నేర్పిస్తూ పూజ చేసుకునేటువంటి చిన్న భజన మందిరాలు నేర్పిస్తున్నాం. ఇప్పటిదాకా స్కూల్స్ ఎడ్యుకేషన్లో ఇబ్బంది ఏవైతే ఉన్నాయో పిల్లలందరికీ కూడా ఫీజులు కావచ్చు, పుస్తకాలు కావచ్చు, ఇలాంటి చాలా గ్రామాల్లో ఇస్తూనే ఉన్నారు ఇప్పటిదాకా. అలాంటి చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఓకే, అంటే ఇక్కడ భద్రాచలంలో అంటే రాముల వారి సన్నిధానం పక్కనే ఉంది, దాని పక్కనే మీరు నరసింహస్వామిది ఇది పెట్టడం జరిగింది. సో ఎట్లా అనిపిస్తుంది మీకు? భద్రాచలం అనేటువంటిది దివ్యక్షేత్రం. అవును. ఈ దివ్యక్షేత్రంలో మనం ఉన్నందుకు మనం ఫస్ట్ పుణ్యాత్ములు. అవును. ఆ దాంట్లో కూడా మనం కూడా అంటే సామాజికంగా ఏదైనా ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం అంటే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితం అది. మేము ఎప్పుడు కూడా అంటే నలుగురికి ఉపయోగపడేటువంటి కార్యంలో ఎప్పుడైనా ముందుంటాం ఫస్ట్. ఓకే, అది ఏదైనప్పటికీ కూడా అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, ఆనందం దొరుకుతుంది. కొంతమందికి కొన్ని దాంట్లో ఆనందం ఉంటుంది, మాకు సేవ చేసే దాంట్లో ఆనందం. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి మిరాకిల్ జరుగుతున్నాయని మీరు చెప్పారు, నేను కూడా చెప్పిన, అంటే నేను నమ్మిన కాబట్టి నేను ఇక్కడికి రావడం జరిగింది. సో అంటే ఇక్కడ ఉన్న ఈ శాల యొక్క ప్రత్యేకత ఏంటి అసలు? అంటే ఇక్కడికి రాగానే మనుషులు చేంజ్ అవుతున్నారు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను వచ్చిన తర్వాత నాకే కొంచెం ఎట్లాగో అనిపించింది, అంటే నాకు ప్రశాంతత కానీ అది ఇది కానీ. అంటే ఇక్కడ ఏమున్నట్టు అసలు? అంటే సాక్షాత్తు భగవంతుడే కూర్చున్నాడు అక్కడ. ఓకే, లక్ష్మీ నరసింహస్వామి వారు నీకు అభయాన్ని ఇవ్వడానికి భగవంతుడు అక్కడ ఎదురు కూర్చున్నాడు. ముక్కోటి దేవతల స్వరూపమైనటువంటి గోమాత ఉంది. ఇక్కడ నెగిటివ్ ఎక్కడ ఉంటది? ఇంకా ఇక్కడికి వస్తే పాజిటివ్ ఖచ్చితంగా. నువ్వు అంటే నీ జీవితం ఇంకా అయిపోయింది, ఇంకా నాకు భగవంతుడు తప్ప ఇంకెవరు ఏం చేయలేరు అనుకున్నవాడు ఎప్పుడైనా ఇక్కడికి వస్తే వాడి జీవితంలో అద్భుతం జరుగుతుంది. జరుగుతుందని జరుగుతుంది, జరగాలి, జరుగుతానే ఉంటుంది కూడా, జరుగుతానే ఉంటది ఇంకా ఖచ్చితంగా. స్వర్గం నరకం అనేది ఉంటదా? అంటే స్వర్గం నరకం అంటే ఏంటి మీ ఉద్దేశంలో ఒకసారి చెప్పరా? స్వర్గం అంటే సంతోషం అనుకుంటా, నరకం అంటే కష్టాలు అనుకుంటా భారతదేశంలో. కానీ అది ఇక్కడ భూలోకంలో నేను పైన ఉంటాయి, కింద ఉన్నాయి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే వ్యాధి అనేటువంటిది పెద్ద నరకం. ఓకే, ఏదైనా వ్యాధి వచ్చి మంచంలో ఉండి ఆ సేవలు చేయించుకుంటూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ కష్టపడుతూ ఉంటే వాడికి వాడు ఏమనుకుంటాడు, ఇంతకంటే నరకం ఇంకేంటి ఉంటుందిరా బాబు అని. సుఖం అంటే ఏంటి? నలుగురికి ఆహారం అందించి నలుగురితో గొప్పవాడయి నలుగురికి మంచితనంగా ఉపయోగపడేటువంటి వాడి దగ్గర సుఖం ఉంటుంది. స్వర్గ నరకం ఇక్కడ కనపడుతున్నాయి కదా. వేదంలో చెప్పినట్టు స్వర్గము నరకం ఖచ్చితంగా ఉంటాయండి. అక్కడికి వెళ్ళకంటే ముందు ఇక్కడ అనుభవిస్తున్నాం కదా అన్ని. మన వాళ్ళందరూ ఇన్స్టెంట్ కావాలంటున్నారు అన్ని. అవునా? అంటే ఇంతకు ముందు మీరు యూట్యూబ్ లో వీడియో వేసినప్పుడు అది 5 నిమిషాలు 10 నిమిషాలు అరగంట ఉండేది. ఇప్పుడు ఏమయ్యావన్నీ 1 నిమిషం దగ్గరకు వచ్చినాయి. అంటే 1 నిమిషంలో మ్యాటర్ మొత్తం నువ్వు చెప్పాలి. రెండో నిమిషం వినే ఓపిక ఉందో లేదో తెలియదు వాడికి. అట్లా ఇన్స్టాంట్ నువ్వు ఎప్పుడైతే కోరుకుంటావో ఆ ఇన్స్టాంట్ ఫలితం ఇక్కడే కనపడుతుంది కదా. స్వర్గం నరకం ఇక్కడ కనపడుతుంది ప్రత్యేకంగా చేయక్కర్లే. వ్యాధి రూపంలోనో పిల్లల రూపంలోనో ఇంకో రూపంలో మనం ఎక్కడ చూస్తున్నాం, ప్రత్యేకంగా చూడక్కర్లేదు. అంటే మీరు ఇంతకు ముందు నాకు ఒక స్టోరీ చెప్పారు జనక మహారాజు, ఆ స్టోరీ ఒకసారి చెప్తారా? అంటే జనక మహారాజు అనేటువంటిది అంటే సీతమ్మ వారి తండ్రి గారు జనకుడు కదా. నేను ఎందుకు చెప్పమంటున్నా అంటే మీరందరూ నేర్చుకోవాలి ఇది, అందుకని చెప్పేసి చెప్పాలి. తప్పకుండా అండి. అంటే మన నార్మల్ గా ఒక మనిషి యొక్క ఉన్నతిని కోరితే మనం ఏమనుకుంటాం, ఇప్పుడు శివ బాగుండాలి నేను కూడా అనుకున్నాను. శివ బాగుండాలి అనేటువంటిది అది పాజిటివ్ నాకు ఖచ్చితంగా. ఒక మనిషి యొక్క ఉన్నతి కోరితే అది మంచిది. అలాగా జనక మహారాజు అంటే సీతమ్మ వారి తండ్రి జనకుడు, అంటే వాళ్ళ దానిలో ఉండేటువంటి పెద్దలందరికీ కూడా జనకుడు అని పేరు. ఆ జనకుడు అనేటువంటి వారికి అంటే ఆయుర్దాయం అయిపోయిన తర్వాత ఇంకా చాలు నేను సశరీరంగా వెళ్ళిపోవాలి అనుకునే సమయంలో ఆయన్ని తీసుకోవాలని వెళ్ళడానికి దేవగణాలు వచ్చి ఆయన తీసుకొని వెళ్తున్నాయి పైకి. వెళ్తున్నటువంటి క్రమంలో నరకం దగ్గర 1 నిమిషం ఆపారంట ఆయన. అంటే కథ నరకం దగ్గర 1 నిమిషం ఆపితే వాళ్ళందరినీ ఆయన చూశాడు. వాళ్ళందరినీ ఆయన చూసి ఏంటయ్యా ఇదంతా, ఎంతమంది పాపులు ఉన్నారా, వీళ్ళందరికీ పుణ్యం రావాలంటే ఏం చేయాలి అంటే జనకుడు అనేటువంటి వాళ్ళు చాలా ఉత్తమోత్తమైనటువంటి గుణం కలిగినటువంటి వాళ్ళు. అంటే ఏమోనండి భగవంతుని ప్రార్థన చేయండి అని ఇంద్రుడి దగ్గర తీసుకెళ్లారు వీళ్ళందరినీ.
అని తీసుకెళ్ళిన తర్వాత ఇంద్రుడు నమస్కారం చేసి స్వామి మీరు ఇక్కడికి వచ్చినందుకు చాలా ధన్యులం అది ఇది అన్ని మాట్లాడిన తర్వాత ఇంద్రుడిని అడిగారంట, ఏమయ్యా ఇంతమంది నరకంలో ఉన్నారు కదా, వాళ్ళందరికీ కూడా స్వర్గం రావాలంటే ఏం చేయాలి, మీ యొక్క పుణ్యాన్ని వాళ్ళందరికీ ప్రసాదించండి, అందులో కొంతమంది అయినా వస్తారండి. వెంటనే జనకుడు అన్నాడు అంటే జనకుడు ప్రార్థన చేసి ఇంద్రుడి దగ్గర, అయ్యా నేను ఎంతైతే పుణ్యం చేశానో ఆ పుణ్యానికి ఎంతమంది నరకంలో ఉండేటువంటి వాళ్ళు స్వర్గానికి తెప్పించబడతారో ఆ పుణ్యం అంతా వాళ్ళకి ఇచ్చేయండి, నేను నరకంలో ఉన్నా పర్లేదు అని చెప్పాడు. వెంటనే తదాస్తు అని నరకంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా స్వర్గంలోకి వచ్చేసారు. ఇప్పుడు జనకుడు అనేటువంటి వాడు నరకానికి వెళ్ళిపోవాలి కదా, అంటే నార్మల్ ఈయన దగ్గర ఇంక పుణ్యం లేదని ఆయన అడుగుతున్నారంట మళ్ళీ వెళ్ళి, ఏమయ్యా అంతమందికి పుణ్యం ఇచ్చేసారు కదా, నాది అయిపోయింది కదా అంటే, స్వామి వీళ్ళందరికీ మీరు పుణ్యం ఇచ్చేసారు కదా, ఈ పుణ్యం అనేటువంటిది మీ దగ్గర ఇంకా రెట్టింపు అయిపోయింది, ఇప్పుడు నరకం ఖాళీ అయిపోయింది తండ్రి, మీరు ఇంకా అట్లాంటివి ఏం చేయకండి ఇంకా అని. అంటే మనం నేర్చుకోవాల్సింది కూడా భగవద్ రామానుజాచార్య స్వామి వారు అష్టాక్షరి మహామంత్రాన్ని వాళ్ళ గురువు ద్వారా తీసుకొని ఈ మంత్రాన్ని ఎవరికి చెప్పకు, ఈ మంత్రాన్ని ఎవరికైనా చెప్తే నువ్వు నీకు నరకం వస్తుంది అని చెప్పాడు. స్వామి ఈ మంత్రాన్ని చెప్తే నాకు నరకం వస్తుంది కదా, చెప్పినవాడికి ఏమొస్తుంది అని, విన్నవాడికి ఏమొస్తుంది, స్వర్గం వస్తుంది, వైకుంఠం వస్తుంది. వెంటనే ఆయన ఒక పెద్ద గోపురం ఎక్కి అష్టాక్షరి మహామంత్రాన్ని అందరికీ చెప్పేశాడు. గురువులు వచ్చి ఆయన తిడుతున్నారు, ఏమైనా నీకు పుణ్యం తిక్క ఉంది ఏమన్నా, నాకొక్కడికేగా నరకం వచ్చేది, ఇంతమంది వైకుంఠానికి వెళ్తే నాకొక్కడికి నరకం వస్తే ఏమవుతుందయ్యా అని. మనం తెలుసుకోవాల్సింది కూడా ఏమవుతుందంటే, నలుగురికి మనం ఉపయోగపడితే అక్కడే అద్భుతమైనటువంటి స్వర్గం అండి. నలుగురు ద్వారా ఎప్పుడైతే మనం అనిపించుకుంటుంటామో, అంటే వీడు వేస్ట్ అనేటువంటి మాట ఎప్పుడైతే అదే నరకం. ఓకే, సో కృష్ణ చైతన్య స్వామి హ్యాండ్ లక్కీ హ్యాండ్ అని చెప్పి మేము విన్నాం. సో అంటే సంతానం లేని వాళ్ళకి సంతానం కానీ, అట్లాగే ఏదన్నా ఎగ్జామ్ సీట్ రావాలన్నా, వీసా రావాలన్నా, వాళ్ళ బిజినెస్లో వాళ్ళు బాగు రావాలన్నా, అట్లాగే ఇట్లా రాజకీయాల్లో వాళ్ళు రాణించాలన్నా కానీ మీ దగ్గరకు వస్తే మంచి జరుగుతుంది అని చెప్పేసి మేము విన్నాం. అది నిజమేనా? అంటే వాళ్ళకు మంచి లేకున్నా దానికి పరిష్కారం చూపించి మంచి జరిగేలా మీరు చేస్తారంట, నిజమే? ఇక్కడ విషయం ఏంటంటే అండి, ఎవరికి ఏది అవసరమో దాన్ని మాత్రమే నేను చెప్తాను ఫస్ట్. ఓకే, అంటే పెద్ద పెద్ద యజ్ఞాలు, పెద్ద పెద్ద యాగాలు, ఆడంబరాలు ఇలాంటివి ఏవి నా దగ్గర పూర్తిగా ఉండవు. పరిష్కారాలు అయితే చెప్తారు, పరిష్కారాలు కూడా చాలా సింపుల్ గా వాళ్ళు ఆచరించుకునేటువంటి విధంగా ఉంటాయి. అంటే ఆడంబరాలే కావాలి అనుకునేటువంటి వాళ్ళు మా దగ్గరకు వచ్చిన ఉపయోగం లేదు ఫస్ట్. అంటే ఇక్కడికి వెళ్తే ఖచ్చితంగా మంచి జరుగుతుంది అనేటువంటి వాళ్ళు ఎవరు వచ్చినా తప్పకుండా జరిపించే బాధ్యత. నేను ఒక క్వశ్చన్ అడగాలి ఇక్కడ. ఇప్పుడు ఆడంబరాలు అన్నారు అంటే చాలా మంది ఇన్ని డబ్బులు ఖర్చు అయితే అని చెప్పేసి ఆడంబరంగా అంటే కొంచెం పెద్ద గ్రాండ్ గా చేయాలనుకుంటారు. అంటే నిజంగా జ్యోతిష్యులు నిజాలు చెప్తారా, కావాలని డబ్బుల కోసం కొన్ని అబద్ధాలు కూడా మాట్లాడతారా? సరే, నేను ఇప్పుడు ఏమవుతుందంటే నార్మల్ గా హోమం చేసుకోవడానికి ఎంత ఖర్చు అవుతుందో దాన్ని ఆడంబరంగా కూడా చేసుకోవచ్చు ఫస్ట్. అంటే భగవంతుడికి జరిగేట ప్రతిపదిగా నేనేమంటుంటే, మనకు దోషాలు పోవడానికి ఆడంబరాలు అక్కర్లేదండి, భక్తి కావాలి. ఆ భక్తి ఇక్కడ తెచ్చుకోమని చెప్తున్నా. భక్తితోటి భగవంతుని ప్రార్థన చేద్దాం, తద్వారా నువ్వు భగవంతుడికి చేయాలనుకున్నప్పుడు కళ్యాణాలు చేయాలి, ఇంకోటి అప్పుడు ఆడంబరాలు చేసుకో. దోషాలు పోవడానికి ఆడంబరాలు ఎందుకండి? మనం హాస్పిటల్కి వెళ్ళామండి, హాస్పిటల్కి వెళ్ళగానే మనకు ఆపరేషన్ చేయాలో లేకపోతే ఏదైనా ట్రీట్మెంట్ చేయాలంటే వాడు ఏం చేస్తాడు? ఫస్ట్ ఒక డ్రెస్ వేస్తాడు మనకి, అవునా? మనకు ఒక డ్రెస్ ఇస్తాడు, ఒక కలర్ డ్రెస్ వేసి మనల్ని హాస్పిటల్లో మనకు వైద్యం చేసి బెడ్ మీద ఎక్కిస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అది కాదు, నేను ఖద్దరు షర్ట్ వేసుకోవాలి, లేదా పట్టు పంచ వేసుకోవాలి, లేదా నాకు పెద్ద పెద్ద నగలు వేసుకొని ఉండాలి, అవి కాదు కదా. భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏది అవసరమో అదే చేయాలి. ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా మేము ఒకటే చెప్తున్నాం, ఇక్కడికి వస్తే ఖచ్చితంగా మంచి జరుగుతుంది. అది జ్యోతిష్య ప్రకారంగా కావచ్చు, భగవంతుడి అనుగ్రహం ద్వారా కావచ్చు. ఆ మంచి అనేది మాత్రమే తీసుకోను ఇక్కడ. ఆ మంచి అనేటువంటిది ఇక్కడ చిన్న హోమం చేస్తాం మామూలుగా అనుకోండి, ఆ చిన్న హోమానికి ఏదైతే నువ్వు అవసరమో అది చేసుకుంటే ఖచ్చితంగా అవుతుంది. అయితే నేను ఒక్కటైతే మీ గురించి నాకు చాలా మంది చాలా మంచిగా చెప్పడం జరిగింది. ఇప్పుడు జ్యోతిష్యం కూడా చాలా బాగా చెప్తారు, పరిష్కారాలు బాగా ఇస్తారు, లక్కీ హ్యాండ్ ఇవన్నీ, కానీ మీరు పబ్లిసిటీ ఎందుకు చేసుకుంటలేరు? సార్, పబ్లిసిటీ ఎందుకు చేసుకోవాలి? అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, పబ్లిసిటీ అనేటువంటిది పెరిగే కొద్దీ నార్మల్గా చాలా మంది వస్తుంటారు, అందులో పాజిటివ్ నెగిటివ్ రెండు ఉండొచ్చు. పాజిటివ్ అంటే ఎవరికైతే అవసరం ఉంటుందో వాడి దగ్గరికి ఇది వెళ్తుంది. మేము ఒక్కటే ఆలోచిస్తాం, ఫలాని వాడికి అవసరం అయితే మా గురించి తెలిస్తే వాళ్ళు వస్తారు చాలు. అవసరం లేనటువంటి వాళ్ళ అందరి దగ్గరికి వెళ్ళాల్సినటువంటి విషయం ఏం కాదు కదా. ఎవరికి నీడ్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది ఖచ్చితంగా, తప్పకుండా వస్తారు. ఇంకా కొద్ది రోజులైతే శ్రావణ మాసం స్టార్ట్ కాబోతుంది గురువు గారు, అంటే ఇక్కడ విశిష్ట పూజలు చేస్తారంట కదా, సో వాటి గురించి అంటే ప్రతి శ్రావణ మాసంలో కూడా అంటే స్త్రీలు ప్రత్యేకంగా శ్రావణ మాసంలో లక్ష్మీ ఆరాధన చేస్తారండి. సాక్షాత్తు కల్పవృక్షం అంటేనే శ్రీ మహాలక్ష్మి స్వరూపం.
అలాంటి స్వామి సన్నిధిలో ప్రత్యేకంగా ప్రతి శుక్రవారం కూడా మహాలక్ష్మి హోమం ఉంటుందండి. ప్రత్యేకంగా అమ్మవారికి కుంకుమార్చనలు ఉంటాయి. అదేవిధంగా ఈ శ్రావణ మాసంలోనే మనం అనుకున్నటువంటి గరుడ పంచమి కావచ్చు, హయగ్రీవ జయంతి, శ్రావణ పౌర్ణమి రోజు ప్రత్యేకంగా చదువుకునేటువంటి పిల్లల కోసం హయగ్రీవ హోమాన్ని కూడా మనం ఇక్కడ చేస్తున్నాం అండి. 4 శుక్రవారాలు అయితే ఉంటాయో 4 శుక్రవారాలు కూడా ప్రత్యేకమైనటువంటి మహాలక్ష్మి హోమాన్ని, అందరి ఇంట్లో కూడా మహాలక్ష్మి అనుగ్రహం ఉండాలనేటువంటి సంకల్పంతో కుంకుమార్చనను ఇవన్నీ కూడా మనం చేస్తున్నాం. సో ఫైనల్ గా గురువు గారు, అంటే నేను మాత్రం అంటే ఒకరు నాకు చెప్తే నేను ఇక్కడికి రావడం జరిగింది, ఇక్కడికి వచ్చి నేను ముడుపు కట్టడం జరిగింది. ఒకవేళ నేను అనుకున్న కోరిక నెరవేరితే మళ్ళీ నేను వస్తాను. సో ఇప్పుడు భక్తులకు మీరు ఏమైనా చెప్పాలనుకుంటే మా శివ స్టూడియోస్ తో మీరు ఏం చెప్తారు భక్తులకు? ఫస్ట్ ధర్మబద్ధంగా ఉండాలి ఒకటి. ఓకే. ఇక్కడికి భద్రాద్రి దివ్యక్షేత్రంలో కోరిన కోరికలు తీర్చే కల్పవృక్ష నారసింహ సాలగ్రామ దివ్య సన్నిధిలో చాలా అద్భుతంగా ఇక్కడికి వచ్చి స్వామిని ప్రార్థన చేస్తే మన కుటుంబంలో ఉండేటువంటి ఏదైనా కానీ ధర్మబద్ధమైనటువంటి సంకల్పాలు నెరవేరుతాయి. ఈ ధర్మబద్ధమైనటువంటి సంకల్పాలు నెరవేరడానికి మనలో భక్తి ఉంటే చాలు. ఈ భక్తితోటి స్వామిని ఇక్కడ ప్రార్థన చేస్తే మీరు అద్భుతమైనటువంటి ఫలితాలను తీసుకెళ్ళచ్చు మీ ఇంటికి. ఓకే. అంటే ఎప్పుడు వచ్చినా కృష్ణ చైతన్య స్వామి గారు ఇక్కడే ఉంటారా? ఇక్కడే ఉంటారండి నేను. ఓకే. అంటే ఏదైనా కార్యక్రమాలు ఉన్నప్పుడు బయటికి అటు ఇటు వెళ్ళడం తప్ప 365 రోజులు నేను భద్రాచలంలోనే ఉంటాను, సాలగ్రామ ఆశ్రమంలోనే ఉంటాను. నేను అహోబిలమఠం ప్రధాన అర్చకుని కూడా ఒక పక్కన ఆ పని చేసుకుంటూ ఇది చేస్తాను. ఇలాగే మీరు మంచి పనులు చేయాలి, ఇట్లాగా మీ ఆశ్రమం అంచలంచలుగా ఎదగాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ గురువు గారు. నమస్కారం.